డబ్బులు లేకపోయినా మనతో మనం ఉండేది హాయిగా ఉండొచ్చు. అర్థమైందా? ఖర్చుతో కూడిన పని. ఖర్చుతో కూడిన పని. ఏ పని కావాలి చెప్పండి? ఖర్చుతో కూడిన పని కావాలా? హాయిగా నీ ధ్యాసలో నువ్వు ఉంటే బ్రహ్మాండంగా జన్మ లేకుండా ఉండొచ్చు. ఇక్కడ ఏమో సుఖమే, యహంలోని సుఖమే, పరం కూడా సుఖమే కదా మరి. యహంలో సుఖం కదా. ఎవరు కూడా లేకపోతే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత మందిలో ఉన్న బ్రహ్మజ్ఞానంతో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాను. మీరు పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటున్నారు కదా. మరి ఆ అభ్యాసం అయిందా లేదా? అది నేను పూర్తిగా ఎవరు ఉండిపోతారు? నెమ్మదిగా నేర్చుకుంటున్నారు. సత్సంగులు అంటే పూర్తిగా ఉండిపోతే అసలు వస్తారంటే ఇక్కడికి ఉంటున్నారు. అలాగా రోజు ఇంట అమ్మ పూర్తిగా ఎవరు ఉండిపోతున్నాం? నాకు మనసు వస్తే నేను మనసు వచ్చిందని చెప్పట్లేదా ఏంటి? చెప్పలేదా? మనస్సు నేను మనస్సును కాదు, నేను మనస్సును కాదంటే తక్కువ తగ్గిపోయింది. మొన్న రోజున వచ్చిందని చెప్పాను కదా. ఎవరో ఉన్నోళ్ళు ఏదో వాళ్ళ పరిస్థితి అలాగా తగ్గింది. అయ్యో అలా అయిపోయారా అంటున్నాను. అది మరి మనసు వచ్చినట్టు కదా. చెప్పండి, పెళ్ళికి బాగా వస్తుంది అనుకోండి, అలా తగ్గింది అనుకోండి, అనుకోనా? ఇప్పుడు ఆ మనస్సు ఆ రోజుని మనస్సు నేను కాదు అని కొట్టి తగ్గింది అంటే పవర్ తగ్గింది. ప్రపంచంలో మనకు తెలియ కానీ మన వాళ్ళకి వస్తే మనకు అనిపిస్తుందా? చెప్పండి రా, అనిపిస్తుందా? పెద్ద యథవేషాలు నాటకాలు ఆడితే నాకు కుదరదు. వచ్చినప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి, రానప్పుడు రాదని చెప్పుకోవాలి. నాకు ఇంకా రాదు అనుకున్నాను అనుకో, మళ్ళీ రాదు. ఎంత తేడాయో మన లైన్ మనకే తెలుస్తుంది. నాకు నేను ఇంకా పెట్టుకోను అంటే మళ్ళీ రాదు. అంటే అభ్యాసం ఉంది కదా, అలా పుట్టినందుకేమో మరి. సో పెట్టుకోనంటే మళ్ళీ రాదు, పెట్టుకుంటే వచ్చేస్తా ఉంటుంది. నేను ఎవరి మీదనే పెట్టుకున్నానుకో వచ్చేస్తా ఉంటుంది. పెట్టుకోలేదనుకోండి రాదు, నాకు రాదు. నేను ఇంట్లో ఇలా ఉన్నానంటే ఇన్ని సంవత్సరాలు రాకే కదా. వాళ్ళంతే మనం ఇంతే అనుకోబట్టే కదా నేను ఎంత బాగున్నాను చెప్పండి. లేకపోతే నాకు రాదా చెప్పండి? ఇంట్లోని 24 గంటలు ఉండి ఇంట్లో దేహ సంబంధికులతో రాదా చెప్పండి? రాదా? ఆలోచన విధానం రాదా? వస్తుంది కదా. కానీ ఏమనుకున్నాను, ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటాను, ఏదో కొన్ని పాయింట్లు అనుకునేటప్పుడు దేహమే నేను కనప్పుడు నాకు ఎందుకు, వాళ్ళదే మందే, పాపం పాపం అని 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 వదిలేసి, పాపం లేదు పుణ్యం లేదు, ఎవరి గురించి పక్కది పాపం లేదు పుణ్యం లేదు, రెండు వదిలేసి హాయిగా ఉంటుంది మొదలు. అందువలన ఎంజాయ్గా ఉన్నాను. లేకపోతే ఎంజాయ్ ఎలా వస్తుంది చెప్పండి? దేహంతో మరి ఉన్నాము. ఇంట్లో ఈలో రావా చెప్పండి? మన చుట్టాల్లో ఏవి రావా? కానీ ఉండగలం. మీకు నిక్కచ్చిగా చెబుతున్నాను, ఉండగలం, ఉండగలము. అవునా కాదా? ఇప్పుడు మీరు ఉండలేదా? ఉండగలుగుతున్నారా లేదా? అది అభ్యాసం. మనసు నేను కదా. మనస్సు డ్యాన్స్లు ఎర్రెర్రి డ్యాన్స్లు వేస్తుంది. నీకు వయసు వచ్చింది, నువ్వు పని ఎందుకు చేయాలి? నీ వయసుకు నువ్వు కూర్చోవాలంట. అంటే ఈ తిన్నది అరిగి కూర్చుంటే ఏం చేస్తుందరా? పని అంటే చేయొద్దంటారు. మరి లోపల అరిగి అన్నీ వదిలేస్తే ఏమవుతుందరా? అవి మాత్రం అరగాల, తినాలా, తిట్టాలా, అవన్నిటికి ఏం పర్వాలేదంట. పని చేయకు, నీకు బోర్డు ఆస్తుంది, నీకెందుకు, నువ్వు ఇంట్లో కూర్చో దర్జా కానీ, నీకేం రోగం? అచ్చి బాబోయ్,
ఎన్ని చెబుతుందో దాన్ని కనుక దాన్ని వైపుకి వెళ్ళామా ఎన్ని సతాయింపులు సతాయిందో ఎవరు అక్కర్లేదు అదే సతాయించు ఏ మనిషి అక్కర్లేదు ఎవరేం మనకు చెప్పక్కర్లేదు అదే సతాయించు అని కూర్చో కూర్చో వచ్చేసింది నీరసం అంటుంది. అదే మన పిల్ల పెళ్ళి అనుకో, మన పిల్ల పెళ్ళి అనుకో, కూర్చుంటుందా తెగ తడి వేసుకుంటుంది. ఆ పని ఈ పని ఇంకా మూలలు ఉన్నాయి కూడా, శుభ్రం లేదు, బియ్యాలు పెళ్ళోరు వచ్చేస్తున్నారు అని మూలలు ఉన్నాయి కూడా, సంక్రాంతికి చూడండి మూలలు ఉన్నాయి కూడా క్లీన్ చేయరా అలా చెప్పారు. అంటే ఇది ఎవరో నీ మనసే కదా, తోడు నీడగా ఉంటుంది, ఆఖరి వరకుని తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుంది. దాని మాట విన్నావా అధోగతి పాలైపోతుంది. దాని మాట విన్నావా అధోగతి పాలు. అంటే జన్మలు తెచ్చేస్తుంది. అధోగతి పాలు అంటే ఏంటి? అతల వెతలు సుతల తలాతల మహాతల పాతాళలోకాలు రసాతల వినకుండా కొంత బొజ్జగించినట్టు పర్వాలేదులే, నేను మరి పుట్టాను కదా, ఆఖరి వరకు లోపల ఇంద్రియాలన్నీ పంచభూతాల సహాయంతో వచ్చిన దేహం కదా, లోపల అన్ని మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి కదా, బయట సూర్యుడు వాళ్ళందరూ ఆగిపోవచ్చు కదా, గ్రహాలు పంచభూతాలు అవి ఆగుతున్నాయి. వాటి పనులు నదులు సముద్రాలు అసలు సృష్టిలో ఏదైనా ఆగుతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. అది ఆగొచ్చు కదా, అది ఆగకుండా ఎంత డ్యూటీ చేస్తున్నారు అందరూ మహానుభావులు అందరూనే. వారిలోనే ఆత్మ లేదా, మనలోనే ఉందా? ఆరు ఆత్మే మనం ఆత్మ, ఆరు బ్రహ్మే మనం బ్రహ్మ. ఆరంత సిన్సియారిటీగా చేయట్లేదా చెప్పు? మనం సిన్సియారిటీగా చేయాలి. ఆఖరి శ్వాస వరకు తప్పదు, ఏ పనైనా తప్పదు, ఏ పనైనా తప్పదు. తప్పింది అనుకున్నాం అనుకోండి డబల్ పనులు ఉంటాయి, మన్నాడు ఇంకా పని. మీకు అర్థమైందా? మరీ బాగోలేనప్పుడు తప్పదు, అలా కాదు, బాగోలేనప్పుడు తప్పదు. బాగుండి ఎదవేషం వేద్దాం అనుకుంటుంది, అలాంటప్పుడు డబల్ పని. అవునా? ఇవాళ పని అయిపోవాలనుకున్నాం, హైలో పెట్టేస్తాం అనుకోండి పాలు, మనం ఏదో దృష్టిలో మర్చిపోతాం. మన మనసుకి బోల్డ్ పనులు ఉంటాయి కదా, ఈ పాలైనా గుర్తు, మొగుడు గుర్తొస్తాడు, పిల్లలు గుర్తొస్తారు, మనలు గుర్తొస్తారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నా సరే అవన్నీ అయ్యో తుడవాలి, మళ్ళీ ఆడు వచ్చారు. ఏదో రోజు నుండి హైలో పెట్టించు కదా, సిమ్లో పెడితే టైం, హైలో పెడితే దగ్గర, అంతేనా? సిమ్లో పెడితే నీ గదులు తుడుచుకున్న లోపల అయ్యే కావుతాయి, దాంట్లో అట్లా లేదు. మరి మనం విధిని తెచ్చేసుకున్నాం కదండి, మరి విధి విధానంలో మార్పులు ఉంటాయి కదా, తెచ్చేసుకున్నోళ్ళు మరి ఏం చేస్తాం చెప్పండి? దాన్ని జాగ్రత్తగా మెయింటైన్. అయ్యో ముళ్ళుంటేనే ఆ బాటలో నడవలేము కదా, గతుకుల రోడ్డు అంట మానేసి ఇంకో రోడ్డు అంటే ఎలా పోయారా అని చెబుతున్నారు కదా, ఆ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి చెప్పండి. దూరాల నుంచి వస్తారు, ఏ రోడ్లు ఉంటాయి కదా, 2-3 రోడ్లలోంచి వెళ్తే దూరం అయినా మంచి రోడ్డు మీద వెళ్ళమంటారు కదా. మరి రోడ్డుకే ఎన్ని తిప్పలు, నీ ప్రయాణానికి ఎన్ని తిప్పలు అయినప్పుడు నీ జీవన విధానానికి ఎన్ని తిప్పలు, అంతా ముళ్ళపదే కలచోటు పెట్టుకో, ముళ్ళపదే. కానీ ఎన్ని ముళ్ళున్నా నీకు అర్థమైందా, తొలగించుకుంటే వెళ్ళవలసి. జీవితం అంతా ముళ్ళపదే, కానీ మరి తప్పదు కదేంట్రా, తప్పించుకుంటా. మన చేర్చంగా అయ్యి ఏమన్నా చుంది జాగ్రత్తగానే ఎలా వేస్తాం, కింద నేల మీద పడకుండా, ఈ కుర్చీలు నేల మీద తగలకుండా వెళ్తాం లేదా ఎలా పట్టుకుని బాడీ ఉంటుంది. అది మన జీవితం ఎప్పుడూ బాడీ చీర కంటే ఇలా పట్టుకుంటాం. పిల్లలు లంగాలు ఇలా పట్టుకుని గౌన్ అయితే అక్కర్లేదు,
ఇదే జీవితం ఆఖరి వరకు అంతే. మాయతోటి బాగుంది, 4 డబ్బులు వస్తే బాగుంది, 4 డబ్బులు పోతే బాగోలేదు అనుకుంటారు. కానీ ఎప్పుడు ఉండేది మాయతో కూడిన జీవితం. మమేకం అవ్వదు. విధి ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడో మంచి వస్తుంది అని ఎదురు చూడకండి. ఎప్పుడు మంచి రాదు, చెడు రాదు. అది వైరు మీద మంచి రాదు, చెడు రాదు. నీ భావనా దోషాన్ని బట్టి అది మంచి చెడు అంటుంది. కష్టం ముందు రోజు కష్టం అనిపిస్తుంది, ఆ తర్వాత అదే అలవాటు అయిపోదా. అది మరి మర్నాడు కూడా కష్టం అని తక్కువ ఎందుకు అనిపిస్తుంది? ముందు రోజు కన్నా మర్నాడు కొద్ది తగ్గుతుంది. ఎందుకు? ఆ పనిలోకి వెళ్ళిపోతుంది మైండ్. అర్థమైందా? అలాగా ఈ విధి విధానం అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోయి అలవాటు. అలాగే మీకు నేను బ్రహ్మం, ఈ దేహం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, పంచకోశాలు నేను కాదు, దశేంద్రియాలు నేను కాదు, షట్చక్రాలు నేను కాదు, పంచతన్మాత్రలు నేను కాదు, ఇవేమి నేను కాదు అని మనం చేసాం. కాబట్టి ఈ రోజుని మనస్సు నేను కాదు అని మీకు వచ్చిందా లేదా? మొన్న ఆ పాప గోళ్ళ ఉండమంది, అంతే. 3 రోజు గోళ్ళ ఉండాలని పట్టుకున్నాం. అలా ఇవన్నీ మనం ఎవరైనా మనం అందరం బ్రహ్మస్వరూపులమే. కాబట్టి అజ్ఞానులు జ్ఞానులను ఏమి ఉండరు. అందరిలోనే ఉన్నది బ్రహ్మమే. ఆరు మాట్లాడినా మన కోసం తీసుకోవాలి. నీకు అర్థమైందా? వీళ్ళు ఇష్టం, అలా ఇష్టం అనుకో. అలా చెప్పారు అంటూ మనం మాయలో ఉన్నాం. మాయలో లేకుండా అమ్మా మోసరించి ఓడిది కష్టమా, మోసపోయి ఓడిది కష్టమా? మోసపోయి ఓడిదే కష్టం. మోసపోయిన వాడికి అలవాటు, మోసపోయి ఓడికే కష్టం. మనమే తింగరగా ఉండి మోసపోవాలా? ఈ మాయ మోసం చేస్తానే ఉంటుంది. మాయని బ్రహ్మంగా మనం తీర్చిదిద్దుకుంటున్నాం కాబట్టి మాయ కూడా లేదు. మాయ కూడా బ్రహ్మే కదా. చెప్పండి, మాయని మాయగా వదిలేస్తే అలా ఉంటానే ఉంటుంది. అలా కాకుండా బ్రహ్మంలో ఉందే కదా ఈ సృష్టి అంతా. మాయ కూడా బ్రహ్మంలో ఉందే కదా అని తెలుసుకున్నాం కాబట్టి మాయని బ్రహ్మంగా స్వీకరిస్తున్నాం. అరగలేదా? రేపు వద్దురా, కొద్ది తక్కువ తిన్నాం. అరగని వస్తువు తినకూడదు. మనకు వయసు వచ్చింది కదా, మరి చిన్నపిల్లలు అరుగుతుంది ఏంటి? అలా మనకి జ్ఞానం వచ్చింది, తెలియబడుతుంది. అదే తిండి ఉద్దేశం ఉన్నవాడికి ఉన్నారు. ఇది తినేస్తే బలం ఇంక వీడికి 24 గంటలు తినేస్తే బలం తప్పించి రెండోది లేదు. ఆటలో ఉన్నోడు బ్రహ్మంగా నీ సుకృతం బాగుండి బ్రహ్మజ్ఞానానికి వచ్చాడు. చూడండి మరి. అందు గురించి ఎటువంటి వాళ్ళకైనా సుకృతం ఏ టైంలో వస్తుందో తెలియదు. చిన్నప్పుడు రావచ్చు, పెద్దప్పుడు రావచ్చు, మధ్య వయసులో రావచ్చు. అసలు దీనికి వ్యత్యాసం వయసు నిమిత్తం లేదు. వాల్మీకి కూడా ఆ తర్వాతే కదా వచ్చింది, వీడికి ఆ తర్వాతే కదా వచ్చింది. చెప్పలేము సంస్కారం. అందు గురించి వీడు అజ్ఞాని, వీడు జ్ఞాని అనకూడదు. అందరూ బ్రహ్మాలే. ఎవరికి ఏ టైం వస్తే ఆ టైంలో వాళ్ళు అలా ఉంటారు. అందువల్ల నాకు అనుబుద్ధి చెప్పబట్టు మనకు బుద్ధి అనేది ఉంది కదా, బుద్ధి ఉంది కదా. ఏమో ఎవరు ఏ టైంలో జ్ఞానం అవుతారు, ఏ టైంలో మరి చెప్పలేము. మీ లోపల నన్నే మీరు చూడండి. మీ పెళ్ళానిచ్చి నన్ను చూస్తున్నాను, మరి నేను పైకి మామూలుగానే ఉన్నాను. నా అంతరాత్మ మీకు తెలియదు కదా. అంటే రోజు ఆ తర్వాత మీ పెళ్ళాక అలా సత్సంగాలు చూస్తా అంటే, ఓహో చిన్నపాప ఎప్పుడు సత్సంగాలతోటే ఉంటున్నారు, ధ్యానంతో ఉంటున్నారని తెలుసు. ఆ తర్వాత తెలుసు, పిలవగానే తెలియలేదు కదా. అంటే అనుభవించే కొలదే కదా తెలియబట్టుంది. పెళ్లి ముచ్చటే కానీ అత్తరు మనకు తెలుస్తుంది పెళ్ళవగానే. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా.
మరి ఇవి అనుకునేవారండి, ప్రత్యేకత ఏదో ఉందొచ్చు పాపలో అనుకునేవారు. ప్రత్యేకత ఉందని కనిపెట్టారు. అంటే మీకు అర్థమైందా? మంచి వాళ్ళకి మంచి కరెక్ట్, చెడ్డ మనసుకి చెడ్డే. ఆ భావన మీలోని ఆనాటి నుంచి ఉన్న సుకృతి ఉందేమో. ఆ మంచి భావన ఈ రోజు సత్సంగానికి తీసుకొచ్చింది. ఎవరి గురించి మనకెందుకు? ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అలా ఉండొచ్చు, ఒకళ్ళు ఎలా ఉండొచ్చు. భర్తలాగే భార్య ఉంటుందా, భార్యలాగే భర్త ఉంటుందా? చంటి భార్యలా చంటి ఉన్నాడా? చెప్పండి. సుశీలా చంటి ఉంటాడా? సుశీల చక్క నిదానంగా ఉంటుంది. వీడు ఉంటాడా? వీడు గురువు గారు చెప్పగా చెప్పగా తలబద్దలు కొట్టుకుని ఎంత మౌనంగా ఉండమని చెప్పగా ఈ మాత్రం వచ్చాడు. అంతేగాని మన బ్రహ్మజ్ఞానానికి వచ్చేలేదు వీడు. అప్పుడు నుంచి ఏం చేసుకొస్తాను పెళ్ళి నాటి నుంచి నీసులు అయ్యి ఆ పరమతిండ్లు అసలు మామూలు. అది దేవత కాబట్టి కానీ ఈయన్ని భరించలేరు ఎవరు. నేను పొగిడాను మాత్రం అనుకో. ఏంటి వీడు ఎష్టం వచ్చినప్పుడు తింటా ఉంటాడు. ఆడు మనకు చెప్పాడు కదా, పొలం వెళ్ళేటప్పుడు ఇలా తిన్నాను, మళ్ళీ అక్కడ అరిగిపోయిందేమో అని మళ్ళీ క్యారేజ్ తిన్నాను, మరి అంతరక్క నడిచాను కదా అని. నడిచి వెళ్ళాను కదా సైకిల్ లేనప్పుడు. ఆడు చెప్పిన భావన నేను చూస్తున్నాను. నాకెవరో మరి నువ్వు అలా చెప్పావు కాబట్టి. నేను ఒకటే బాగా తింటే బలం ఉంటుంది శరీరానికి, బాగా వ్యాపారం కానీ ఏదైనా చేయొచ్చు. శరీరానికి శక్తి లేకపోతే ఏమి ఏదైనా బాగుంటుంది. అసమానం తినేస్తే శక్తి పోతుంది. ఏముందో దొరికినప్పుడు నీ మిషన్ అలాగే అరుగుతుంది. నీ మిషన్ అలా అరుగుతుంది. లేకపోతే అన్ని తినేస్తే అరుగుతుంది. కడుపులో కొట్టదు సత్తా. అసలు ఇది మిషన్ కాదన్నమాట. నీ లోపల మిషన్ కాదు. లేకపోతే అన్ని అట్టుబడి తినేస్తాను అవన్నీ మనకు చెప్పాడు కదా బోడు కథలు. కథలు కాదు, జర్నీయే చెప్పాడు. మరి ఆడి మిషన్ కాదు, మన మిషన్ ఎంతవరకు తినాలో. ఆహో భావంలోనే భాగ్యం. ఆ తర్వాత నడిచివాడువా? నడవకపోతే అరగదు కదా. కూర్చున్నారు. అయితే ఆ భీముడు నువ్వేమో. అలాగా ఇవన్నీ భగవంతుడు అందరికీ ఒక్కలా ఉండదమ్మా. నేను ఊరికే నమ్ముతున్నాను. ఇప్పుడు అమ్మా మనకి ఈ శరీరం కూడా మనం చెప్పినట్టు వింటుందరా. నీరసం అంటే నీరసం అంటుంది, అరగదంటే అరగదంటుంది. అలా అంత తినక్కలేదు కానీ సరిపడి తిని అరగదు అంటే అరగదు. ఆ స్వరత్త మాట్లాడుతాను, నాకు అరగదు అంటాడు. నిజంగా ఆవిడకి అరగదు కదా. ఆ తర్వాత కాలు నొప్పి అన్నీ అయ్యాక చచ్చిపోయే ముందు శుభ్రంగా ఏం పెట్టినా తినేవారు. అరిగింది అప్పుడు అంత మానేసారు అరిగింది. నేను అన్ని ప్రతి అక్షరం కూడా ప్రతి ఒక్కరిలోది నిజంగా వక్రంగా తీసుకోకుండా నేను బ్రహ్మంగా నీతి కథలా తీసుకుంటాను. ఏ వాక్యమైనా మీ అందరిలోని నేను నీతిని తీసుకోబట్టే కదా నాకు ఎంజాయ్గా ఉంది. బ్రహ్మంగా ఎంజాయ్గా ఉండగలుగుతున్నానంటే ఇప్పుడు ఆవిడ ఆ వయసులో ఆవిడ ఇష్టం మూల కదా, భావం మూల కదా వచ్చేస్తున్నారు. లేకపోతే బొమ్మ కదులుతారు ఆవిడ. ఎందుకు కదలు? కదలు మీరు కదలను, నాకు ఎందుకు సత్సంగం ఇష్టం, వెళ్ళిపోవాలి. ఇవన్నీ మన భావంలోనే బాగా దోషాలు తొలగించారు. అమ్మ ఇది ఆఖరి జన్మరా, ఈ జన్మలో కష్టపడితే పని అయిపోతుందరా. అనేక జన్మలు ఎత్తి కన్నా ఈ జన్మలో ఏది విధిలో ఉందో దాన్ని. అమ్మ చిన్న మాట అమ్మ, ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా. అదే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దూరంలో సగం దూరం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆటో కానీ ఏదైనా ఖచ్చితంగా ఇప్పుడు నడిచారు వెళ్తారా? ఎందుకు వెళ్తారు? హాస్పిటల్ ఆటో కారు కానీ ఆటో కానీ చెప్పవలసిందే తప్పకుండా. ఎక్కడ ఏ నీళ్లు ప్రాప్తం, నీళ్లు ఒకటే, బ్రహ్మం ఒక్కటే. ఆ ఊరు ఈ ఊరు అని మార్పులు లేదమ్మా తప్పన.
తపంలో అన్నీ కూడా ఉమ్, పరమాత్మ నిర్ణయం అమ్మా. ఆ, మరి అన్నీ అన్నీ అంత కనెక్షన్, అసలు కనెక్షన్ లేని అమ్మా, ఉండదు. ఆవిడకి అసలు అలాంటి ఇల్లు నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, నాకు సత్సంగం కావాలి కానీ ఇది ఆఖరి జన్మ ఆ పట్టు ఎవరు పట్టలేదురా మనం తిల్లో చేసా అయ్యి బాబోయ్, మా అన్నయ్య తిట్టినా పట్టించుకోవట్లేదు, పిల్లలు తిట్టినా పట్టించుకోవట్లేదు. అమ్మా జనం ఉన్నారు అక్కడ, పని మనుషులు కాబట్టి ఎవరికి ఆగైతే వస్తారు, అందరూ ఉన్నారు. అంటే జన్మరాహిత్యం కావాలని కానీ మరి అన్ని వదిలేసి రావటం అంటే మరి మామూలు విషయం కాదు. మామూలు విషయం. అవి బాగా సంస్కారం చేసుకొచ్చి అంటేనమ్మా జన్మరాహిత్యం నా గోల్ అన్న దృష్టిలో ఆ, ఆ వయసులో అలా ఆ పట్లో అమ్మ త్రికరణ శుద్ధిగా బతకచ్చు. ఏది నాకు వద్దు, ఏది నాకు వద్దు, నాకు జన్మరాహిత్యం కావాలని ఒకే పట్టుదలలో ఉన్నారమ్మా. అది సత్సంగా నాకు కావాలి, అన్ని తర్వాత నాకు ఇదే కావాలి ఇదే కావాలని పైకరణ లోపల కూడా త్రికరణ శుద్ధి లోపలే ఆ వాక్ ఆ లోపలదే బయటకు వస్తుంది. ఆ శుద్ధిమూలనే అక్కడ ఆయనకి నా అమ్మ ఏది కోరదు కావాలని బాబు భర్త మొత్తం. అందరూ కానీ ఏకగ్రీవంగా ఎప్పుడు అయిపోయి మీరు ఏది అడగలేదు కాబట్టి ఆ. జరుగుతుంది. ఎప్పుడు అసలు ఎప్పుడు ఈమె అడగటం ఎవరికీ తెలియదు. అసలు ఎప్పుడు ఏది పట్టించుకో, అంతేనమ్మా. నేను నాది లేదు, ఎప్పుడు ఎవరు మాట్లాడుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మేము మాట్లాడుకున్నా ఆవిడ పట్టుకోలేదు. అంటే ఎప్పుడు ఎవరిది పట్టించుకోలేని తత్వం గురించే నిరాకారానికి వెళ్ళింది. ఆవిడకి ఏది లోపలికి వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి నిరాకారంగా బ్రహ్మంగా వెళ్ళింది. మీకు అది తెలీదు. అంతే. మేము ఎప్పుడు అనుకుంటాం పెళ్ళినాడి నుంచి అనుకుంటాం. ఆవిడ ఎప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. అంటే మామూలుగా, అంటే మామూలుగా అందరిలాగా మామూలుగా ఉంటుంది. అంతే ఆవిడ కూడా. అందువల్లనే నీకు ఏకాగ్రతగా ఉండబట్టే సిన్సియారిటీగా ఆ ఏకాగ్రత వదలకుండా బ్రహ్మజ్ఞానంగా ఉండగలుగుతుంది. అయ్యో మన నడితే మనకరా, మన నడితే మనకి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండటం ప్రధానం. అన్నీ నాకే కావాలి అనుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళ మనసుకు బ్రహ్మజ్ఞానం అందుతుంది. బ్రహ్మజ్ఞానం అందుతుంది అంటే అది ముందు నుంచి ఆ మార్గంలో ఆ రూట్లో మనం ఉంటుంది. మన మనస్సు ఉంటుంది కాబట్టి ఆ రూఢీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు జ్ఞానం కావాలని అనుకోకపోతే రాగలవా? ఎవరైనా జ్ఞానం కావాలి అనుకుంటేనే కదా వినాలి. వినటానికి కుదరపోయినా మళ్ళీ ఆ తర్వాత కూడా వస్తాను కదా, ఇది ఆ తర్వాత అయినా పెట్టుకుని వింటున్నారా లేదా? అందరికీ ఒకే టైంలో కుదరవు కదమ్మా. ఒకరింట్లో పుట్టినరోజు ఉంటుంది, ఒకరింట్లో శుభం ఉంటుంది, పెళ్ళిళ్ళు ఉంటుంది, ఒకరోజు ఒకళ్ళింట్లో సావు ఉంటుంది, ఒకళ్ళింట్లో తద్దినం ఉంటుంది, ఒకళ్ళింట్లో అనారోగ్యాలు ఉంటాయి. ఏదో యాక్సిడెంట్ అనారోగ్యాలు ఏవో ఉంటాయి, పూరుళ్ళనే పుణ్యం. అందరి యజ్ఞం ఒకళ్ళింట్లో, అందరికీ తలో రకంగాని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకలా ఉన్నా మీ ఇంట్లో ఒకటి జరుగుతుంది, మా ఇంట్లో ఒకటి జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఒకటి జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఒకటి జరుగుతుంది. నేను ఇవన్నీ నా భావనలో అలా ఉండబట్టే బ్రహ్మంగా ఉండగలుగుతున్నాను. అందరికీ పండుగ కాదు, కార్తీక మాసం కాదు, సోమవారం కాదు, శివరాత్రి కాదు, సంక్రాంతి కాదు. మీ ఇంట్లో ఒకటి జరగచ్చు, మా ఇంట్లో ఒకటి జరగచ్చు. అందు గురించి అందరికీ ఒక్కటే జరగదు. లేకపోతే ఆడవాళ్ళు నెలైనా వస్తుంది, ఏదో రకంగా ఉంటుంది అమ్మా. అన్నీ కూడా మరి మంచం పట్టిన వాళ్ళు ఉంటారు, అసలు అన్నీ మర్చిపోతారు. వాళ్ళు పగలు రాత్రి తెలియదు కదా పాపం. మంచం మీద ఏది దొరుకుతుంది, ఏదో అటు ఇటు ఉన్న వాళ్ళకైతే గడియారం చూసి తెలుస్తుంది పగలు. మరీ ఎక్కువ మితిమీరిపోయి అనారోగ్యంతో ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా. రాత్రి పాలో తెలియదు, బ్రహ్మజ్ఞానికి తెలియనట్టే వాళ్ళకి కూడా తెలియదు. చూడండి 400 ఏళ్ళు బతుకుతున్నారు అంటే వాళ్ళు రాత్రి పాలో తెలియకుండా, వాళ్ళ వయసు తెలియకుండా వాళ్ళు మహాత్ములు ఎలా ఉంటున్నారు? మనసు లేని స్థితిలో ఉంటున్నారు. నేను కాదన్న విషయం తెలుసు వాళ్ళని 2.5 సంవత్సరాల సంఖ్య అలా ఉన్నారు. ముందు కూడా పడలేదు.
మరి ఇప్పుడు మన కుమార నాన్న మొన్న మాట్లాడుతుంటే ఏమన్నారు? అమ్మా నేను ధ్యానం చేసుకోవాలి అన్నారు, మాట్లాడలేదు. మరి మాట్లాడితే మరి వేస్ట్ కదా. బాగున్నారా ఆ మాట మాట్లాడేసి మళ్ళీ మాట్లాడలేదు. మనోమౌనంలోకి వెళ్ళిపోవాలమ్మా. ఆయుధాయి ఉంటే అదృష్టరా. ధ్యానం అదే మరి అర్థమైంది కదా. తర్వాత అన్ని చేసిన ఏనాడు కూడా ఆయన ఎంచుకున్నాడు. అమ్మా ఇప్పుడు ఈ బ్రహ్మం చేసుకుంటాను. ఇప్పుడు బ్రహ్మం చేస్తుందా లేదా? మీరు చేస్తున్నారా నేను చేస్తున్నాను మీరు వింటున్నారా? ఈ దేహంతో చూస్తుందా? ఏం మాటలు చూస్తుంది? మనకి పనికొచ్చి మాటలే మాట్లాడతాం ఈ 2 గంటలు కూడా. ఆ తర్వాత మనము ఇంకేముంటుంది? ధ్యానం ధ్యాసో నా విధిలో ఏదుందో అది జరుగుతాను మిగులుతాయి. ఇప్పుడు ఈ 2 గంటలు కూడా విధిలోదే జరుగుతాను. బ్రహ్మం ఇలా మాట్లాడుకుంటాం. చర్చగా లేకపోతే తత్వ విచారణ లేకపోతే ఎలా జరుగుతుంది? అదే మరి తెలియదు నాదనే ఉండకూడదు మరి అదే తెలియదు. తర్వాత అయిపోయింది ఎదురుగుండా సైట్ వెళ్ళకూడదు. ఇప్పుడు ఇంపార్టెంట్ సైట్ చాలా అది మన ప్లే గ్రౌండ్ ఉచితంగా ఇచ్చేస్తున్నాము. అలాగా నువ్వేమనుకున్నావు? అదేమో జ్ఞానలక్ష్మం మీ అమ్మగారు. ఈడిదేంటి? నేనే కదా ఎకరాలు కొన్నాను అని ఈడు చెప్పాడు. వడ్లాను ఆడవాళ్ళు పెట్టుకుంటే ముసుకేసుకున్నట్టు ఈడు అలా తిరిగి నేను కాబట్టి ఇన్ని ఎకరాలు సంపాదించుకున్నానని చెప్పావు కదా. అది మీకు అర్థమైందా? అదేమో భగవంతుడు. ఈడేంటి? ఈ దేహం. మరి అంతే కదా. వచ్చాం కదా రామాలయానికి. అమ్మ దగ్గరికి వచ్చాక అమ్మ అన్నారు నా దగ్గర లేకుండా ఉండాలి అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ఓ అమ్మ అందుకే అన్నమాట. ప్రతి దానికి నాదని ఏనాడు అనలేదు. నాన్నకు కూడా పేరు పెట్టలేదు దాని మీద అంటే అన్నప్పుడు నేను మీ అన్నయ్య అన్నాను రామాలయం కూడా మనకు వద్దండి అని చెప్పేసాను. రామాలయం మనకు వద్దు. ఊరందరూ అంటే ఊరందరికీ ఇది దేవుడు అందరూ అంత వెంటనే అది వదిలేదు. నాకు ఏదైనా పెట్టవలసిన అదే పెట్టాలని చెప్పేసాను. మరి అంతే ఒడ్డూరులోని రథాలు అన్నీ అంతే. మా మామ చేయించింది. మరి ఒడ్డూరులో రథాలు కుంభం వస్తువారు. ఇప్పుడు మా అమ్మాయి హైదరాబాద్లో ఉంది. మా తాత పోతున్నారు కుంభం. ఇంకంతే ఎవరిదే. అసలు ఈ దేహాలు ఎన్నాళ్ళు ఉంటాయరా? నేను అదేలేదు అంతా బ్రహ్మమే. ఆ ఆచరణరా చేసిన పనులకి అమ్మ చేసిన పనులకి మీకు నిజం జ్ఞానం అంటే అలా ఉండాలి. నిజం ఆవిడ చేసినంత నిజం ఏముండదు లోపల అనుకున్నాను. ఆవిడ చేసిన ఖర్చు నేను కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు మన లోపల ఏదైనా భావన ఉంటే అది అటు ఇటు అయిపోతుంది. పుణ్యమో పాపంలోకి వెళ్ళిపోతుంది. అసలు భావాతీతంగా ఉన్నాం కదా. ఇటు పుణ్యం లేదు ఇటు పాపం లేదు. తటస్థంగా ఉన్నాం, సాక్షిగా ఉన్నాం. అందు గురించి ఏమి ఉండదు. ఎవరు ఏ భావంతో అనుకుంటే నాకెందుకు? మీకు అర్థమైందా? మీరు అందరూ వెళ్ళిపోయాక శుభ్రంగా సాయిబాబా గారు గుర్తు వస్తారనమాట. సాయిబాబా గారిలో పైనుంచి కిందకి ఉంటుంది. నైట్ వేసుకుని కరోనా కాలం ఎవరు రావట్లేదు. పైన మామయ్య వీళ్ళందరూ అంతే కదా. రేపు వద్దురా అదే కదా. చీర కట్టలేరు కదా పెద్దోళ్ళు అయ్యాక. ఎత్తుకు కష్టం కదా వెనకాల వాళ్ళకి. దీన్ని నేర్చేసుకుంటాను. ఇప్పుడు నాకు అసలు సిగ్గే అనిపించట్లేదు. నైట్ వేసేసుకుని పగల చూడండి. అలవాటు ఏమీ అవ్వట్లేదు. అభ్యాసం యథాస్థానం అనబోయి అప్పుడు అనిపించింది నాకు లోపల
ఎక్కడ పంపుతాను నేను అంటే అప్పుడు చేస్తానే మరి ఇలా పళ్ళు ఉంటుంది, పళ్ళు ఇలా ఎత్తి మరి పెట్టాలి కదా యథాస్థానంలో. శివాలయానికి పద్మావతి నేను అదే ఏదో కంటారు కదా జలాతోరణం సెమీ క్రూజ్ సెమీ క్రూజ్ అప్పుడు వార్తని అమ్మాలి రాసి నేను అందులో చెట్టుతో కడితే మంచిదన్నాను. మంచిదంటే నేను గోత్రం ఏంటి అది అనేసి వదిన మన బ్రహ్మ గోత్రాస్తే బ్రహ్మ వేసాను రాసేసాను చెట్టు. భావంలో మార్పు వచ్చేస్తున్నాను. నక్షత్రం మారుతుంది. ఉన్నది ఎవరో తెలిసాక ఇంక దేని మీద ఉంటుంది. ఇదేంటే అప్పుడే వచ్చేసేయండి అప్పుడే అందరైనా మా ఆయన మెడలు మెడని ఆగేవా కుర్చీ తెచ్చేస్తుంది. నీకు ఎలా పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నప్పుడే పరమాత్మగా ఉండగలుగుతాం. లేకపోతే ఏముంటుందరా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాం. ఎప్పుడైతే మన భావంలో భాగ్యం అందుతుందో పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతాం. నేను ఇది ఆగిందా, అమ్మయ్యా ఆగింది కదా, నేర్చుకోవటానికి మళ్ళీ రిపీట్ చేయొచ్చు కదా అనుకున్నాను. అదే మీరైతే ఏమనుకుంటారు చెప్పండి. అయ్యో పోయింది, కదిపేసుకున్నాను పోయింది, అది మనసు లక్ష్యం. మనకేంటి మళ్ళీ మన్నం జరుగుతుంది, అభ్యాసం. మళ్ళీ ఉట్టప్పుడు పెట్టం కదా అభ్యాసం అని నేను అన్నయ్య అలా అనుకుని మళ్ళీ పెట్టుకున్నాను. మీతో మాట్లాడితే కదిపేస్తాను మనం అన్న ప్రతిదీ కూడా బ్రహ్మమే అని. ఏది మనకి టచ్ అవుతుంది. ఇవన్నీ రుణానుబంధాలు. మీకు అర్థమైందా? రుణానుబంధం. ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు అంటే రుణానుబంధమే కదా. ఇంకా అక్కడికి వెళ్ళేది లేదు, హైదరాబాదు వైద్యానికి. ఇంకా ఇక్కడే ఉంచదు. అసలు ప్రతీది మనకి అర్థంలో మన ముఖం చూసుకున్నట్టు తెలుస్తుందా లేదా, బ్రహ్మం చెప్తుందా లేదా, అదే మరి పరమాత్మయే అంటున్నాం. ఏ టైంలో ఎలా నిర్ణయం ఉంటుందో, ఏ టైంలో ఏ రకంగా దేహానికి మరణం వస్తుందో, ఏ టైంలో ఎలా నిలబడతాము, అంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. అమ్మా ఈ ఆటలో ఆస్తులు తగ్గవచ్చు, ఈ ఆటలో ఆస్తులు పెరగవచ్చు, ఈ ఆటే ఆడకుండా మన పని అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఈ ప్రపంచం ఆట ఏ టైంలో, దేహం ఆట ఏ టైంలో ఎలా ఉంటామో తెలియదు. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా అయి ఉన్నామని తెలిసింది కాబట్టి అలా ఉండటమేరా, ఉండటమే. నేను ఎవరిని? బ్రహ్మని. నువ్వెవరో? బ్రహ్మ. అంతే, అలా ఉండవచ్చు. మరి మలయాళ స్వామి వారు స్త్రీలు ఉద్ధరిందామని కదా ఆయన భగవద్గీత చదవమన్నారని చెప్పి నువ్వు అలా మరి ఆయన భిక్ష జ్ఞానం కొడుతుందంటే మనకి నువ్వంటే వింటున్నావు కానీ రే, మా బాబాయ్ వింటున్నారు, మగవాళ్ళు ఎక్కువ వినరు, మన సుత్తి అనుకుంటారు. ఈయనైతే సుత్తే నువ్వు, మన జ్ఞానం ఎందరో సోది ఎవరంటారు నువ్వు అంటే శాస్త్రవాక్యం అయితేనే జ్ఞానం అనుకుంటారు చాలామంది. కానీ జీవన విధానంలో నీ అనుభవంలో నీకు లేకపోతే నువ్వు శాస్త్రవాక్యం ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలైనా వాక్యం వాక్యంగానే ఉంటుంది. నువ్వు ఆచరణ ఆచరణలో పెట్టుకోవాలన్న ఉద్దేశం ఉన్నవాడికి శాస్త్రవాక్యం ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేను ఆత్మనేని అప్పుడే పట్టేసుకున్నాను లేదా ఒక వాక్యం చాలదు. నాకు సుకృతం ఉంది కాబట్టి ఒక్క వాక్యంతో అయిపోయింది. నాకు ఆనాడు నుంచి ఇప్పుడు 68 ఏళ్ళు అంటే ఆనాడు నుంచి తెలియబడ్డది. మీకు అర్థమైందా? ఇంకా చదివిందే చదవటం.
విన్నదే వింటుంది. అది సత్కాలక్షేపం. హాస్యంలోకి ఉన్నప్పుడు ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతుంది. అంతే కదా. నువ్వు అక్క చెల్లికి తగులు వస్తాయి, అన్నదమ్ములకి తగులు వస్తాయి, తండ్రి కూతుర్లకి తగులు వస్తాయి, తండ్రి కొడుకులకి తగులు వస్తాయి, అమ్మ కూతురికి తగులు వస్తాయి, అమ్మ కొడుకుకి తగులు వస్తాయి. అసలు ఇది అదే లేదురా. ఏ టైంకి ఏ టైంలో ఎలాగా మనకి ఒంటి మీద ఉంటే అలా జరుగుతుంది. అమ్మ వాటన్నిటికీ కారణం మీ శబ్దమేనమ్మా. శబ్దమే శత్రువులు తయారు చేసుకోవడానికి శబ్దమే శబ్దమే. కారణం. మనం వచ్చిన విధి కొంత అయితే దాన్ని మొత్తం చేసేసుకుని జన్మలు తెచ్చుకునేది మనదే విధి. ఇంతే. అంతే. దీన్ని మనం మనసు పెట్టి తయారు చేసేదంటే ఏమైపోతుంది? శత్రువులు పెట్టేసుకుంటున్నాం. శత్రువుల్ని పెంచేసి ఎప్పుడైతే ఆధ్యాత్మికం ఎప్పుడైతే తెలిసిందో మనం ఏం చేస్తామంటే మనకి ఈ శబ్దం వల్ల శత్రువు ఆ లొంగి లొంగి తలంచుకోవటం అన్నమాట. లొంగి లొంగి ఉండటం. అది వాళ్ళ అభిప్రాయం అర్థమైపోతున్నాం. ఇప్పుడు అర్థమై- ఇంకా డిస్కషన్ ఉండదు, లోపలికి తీసుకోం. ఇప్పుడు వాళ్ళు తిట్టినా అది వాళ్ళ అభిప్రాయం మనకి ఎందుకు అని ఒక భావం వచ్చేస్తుంది. ఇక ఘర్షణ లేదు. ఘర్షణ ఉండదు. ఏముండదే నిమ్మకి నీరెట్టినట్టు అసలు అని ఇంటే అసలు ఇలాగ ఇన్ని సృష్టిలో ఇన్ని కాపురాలు ఉంటాయి. పిల్లికి పిల్లి కాపురం, ఎలక్క ఎలక్క కాపురం, నీకు నీకు కాపురం, కోతి కోతి కాపురం, పందికి పంది కాపురం. మనం అన్ని కాపురాలు అయిపోయి ఈ కాపురానికి వచ్చు, మనిషి కాపురానికి వచ్చు. మనం కూడా ఓ జీవులమే కదా. బుద్ధి అనేది ఉంది మనకి. మరి ఆ ఆకారాలు ఉన్న గుణాలు ఉంటాయి, అంత తొందరగా పోతాయేంటి? నేను చిన్నప్పుడు విన్నాను ఇక్కడ ఆ జంతువులు అన్నీ ఉంటాయి కదా. ఆ వృక్షాల పుట్టం, నది నదాలు చూడండి, కొండలు గుట్లు, క్రిమికేటకాలు ఎన్నో, గాల్లో సముద్రంలో నీటిలో భూమి మీద ఎన్నో క్రిమికేట్ ఎన్నో రకాలుగా పుట్టాం కదా. ఆ వాసనలో అంతో ఎంతో సుకృతంతో మంచి వాసనతో ఇలా వచ్చు. కానీ మంచి వాసన అవి ఉంటాయి కదా, టచ్ అవుతుంది కదా అని నా చిన్నప్పుడు విన్నాను. చిన్న మాట చూడండి. గాడిది దానికి మోతే పని. ఆ గాడిలాగే నువ్వు గాడి జన్మలో నువ్వు అన్ని మోసుకుంటా తిరుగుతావు అందరికీ కదా. ఇప్పుడు అందరికీ మోసుకుని ఆ గాడిలాగా ఆడితే అది అర్థమైందా? అది అంత ముందంట కాలక్షేపానికంట వ్యాపారం మానసికనంట అందరింటికి వెళ్ళి అన్ని మోసేవాడిని మోసిపోడంట. గాడిదలాగా. గాడిదలా మోసిపోడంట. మరి కుక్కలాగా విశ్వాసంతో ఇప్పుడు ఏమైంది? కుక్కలాగా విశ్వాసంతో ఇది తెలుసుకుని ఇక్కడ చక్కగా కాపలా కాస్తా ఇంకేది బయటకు వెళ్ళకుండా నమ్మకంగా యజమాని చెప్పింది ఎంత యజమాని దగ్గర ఉంటా. తిరిగి కుక్క కాదు, ఊర కుక్క కాదు. ఊర కుక్క అంటే ఊరంతా తిరుగుతుంది. అది ఇప్పుడు ఊరకుక్కలా తిరిగాను. ఎప్పుడు ఎవరు పెంపుడు కుక్క అయ్యాడు? పెంపుడు కుక్క సంటి అనగానే ఆంజనేయ స్వామి మన భావాలు అలా మార్చుకుంటే చూడండి. అసలు మాట్లాడి వీడు మాట్లాడితే మాట్లా అమ్మా మరి కొట్లు భూమిలాగా అంటారు. నిజమే. మమకారం పెట్టేసుకుని వాళ్ళు ఎన్ని పోతా ఉంటే వాళ్ళు మాట్లాడారు, మంచం పట్టేశారు. వాళ్ళు చూస్తూ ఉంటారు. మాట అంటే ఎంతో అటు వచ్చేదాన్ని పోయేదాన్ని అవి బాబు ఇంత సంపాదించి నేను పాడు చేస్తున్నాడు వీడు ఎలా అలా చూస్తా గొడ్లు భూమిలాగా అంటే ఆ గొడ్లు భూమి బతుకు అలాగైపోతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అలాగే చెప్పేటప్పటికి మీరు అందరూ నిజం. ఆ భావాలన్నీ తప్పకుండా అందరిలోనే ఉంటాయి. గబ్బిలేలా అంటారు చూడండి. మమకారం పెట్టుకుని ఆ పెనుమచ్చాడు కోతి చేష్టలు ఉంటాయి. కోతి చేస్తనేది అసలు మనిషికి మనిషి ముందు పోతే అందరూ కూడా కోతిలాగా ఎలా ఉంటాం అంటే కోతికి పిల్లికి తేడా బంగారం. కోతి ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి కోతి అయ్యాం. అంతకుముందు పిల్లిలాగా అందరినీ పట్టుకుని జారేస్తూ ఉంటుంది. పిల్లి పిల్లలు జారేసినట్టు నా 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 అనుకుంటా. అమ్మ దగ్గరికి వచ్చాక పిల్లి వదిలేసాం, కోతి అయిపోయింది. ఇంకా కోతి ఏం పట్టుకోక్కలేదు, పిల్లే కోతిని పట్టుకోకపోతే పోతుంది. మనకు అనవసరం. ఎగిరినప్పుడు కూడా చూడు గట్టిగా తల్లిని ఇలా నడుతుంటే గట్టిగా పట్టుకుని పట్టుకోకపోతే పోతుందమ్మా. పట్టుకోకపోతే ఆ పిల్ల సంబంధం లేదు. చూడండి ఎంత పిల్లికి కోతికి అన్ని జంతువుల్లోని మనం అన్ని కూడా
అవన్నీ చేసుకొచ్చిన మూలనే అవన్నీ ఏం చేయాలి అన్ని మీరు చెప్పిన ఎన్ని గుణాలు ఉంటాయమ్మా, మనకి ఖచ్చితంగా ఉంటాయి. అది పోల్చుకోవాలి, అప్పుడు అనుకోవాలి ఈ మోత మొత్తానంటే గాడిది మొత్తం నా మోత అంటేనమ్మా అన్నీ అయ్యి వచ్చాం కదా. ఆ, ఇప్పుడు కూడా మరి తెలుస్తుంది. ఇప్పుడు కూడా జ్ఞానం లేకపోతే ఇంకా ఏ జన్మకు నీకు జ్ఞానం వస్తుంది? ఆ, ఈ మానవ జన్మకే రాంది, ఆ జన్మలో రాలేదు. ఈ దానికి జన్మకైనా రావాలి కదా. దానికి అవకాశం లేదమ్మా. అవకాశం లేదు. ఈ ఒక్క జన్మకే కదా, నువ్వు జన్మ లేకుండా చేసుకుని జన్మ ఒక్కటే కదా. బుద్ధి ఇచ్చింది ఇదే. జేబులో పెట్టేసుకో మాట్లాడి. బుద్ధి ఇచ్చింది ఒకటే కదా, బుద్ధి ఉన్నది ఇదే కదా, బుద్ధి ఉన్న జన్మ ఇదే ఒక్కటే కదమ్మా. అంచేత నీకు ఎన్ని జన్మల పుణ్యఫలం అని చెప్పారా అమ్మా? 84 లక్షలు ఆకారాలు. ఇప్పుడు మనం 5 ఆకారాలు చెప్పుకున్నాం, ఇంకా 84 లక్షలు. అందులో ఉత్తమోత్తమైన ఆకారం ఇది. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా లాస్ట్ 100 ఉంటాయి. అంటే ముందు సీమ, దోమ, పురుగులు ఎన్ని ఉంటాయి చెప్పు. ఎన్ని లెక్కేసుకో, ఎన్ని రకాల పురుగులు మనకు అంత తెలుస్తుందా? ఏమో ఏం జన్మెత్తే ఏం చేసావు. అందుకే అన్నింటిలోని బ్రహ్మాన్ని చూడు. నువ్వు అందులో ఆ జన్మ కూడా ఎత్తావు, నువ్వు ఎత్తావు కాబట్టి అప్పుడు కూడా నువ్వు అందులో ఉన్నావు. నువ్వు ఇప్పుడు దాన్ని ఈకారం అకారం అనుకో. కుదరదు, ఏదైనా అనుకో. అవన్నీ మనం ఎత్తొచ్చానుకోండు అని చేత నువ్వు ఇంకోటి ఇవాళ నీకు సాగుతానని నవ్వుతా చేసిన పనులు రేపు ఏడుతారు మేము. ఇప్పుడు నవ్వుతా చేసేస్తావు, నీకు సాగుతానని రేపు ఏడుతారు మేము సిద్ధంగా ఉండని చెప్తారు. అంటే కర్మే వ్యాధి రూపం. వ్యాధి ఎలా అవుతుంది అనుకున్నావు? కర్మే. ఇప్పుడు కుక్క ఉంది, వెళ్ళమంటే వెళ్దా? చిచ్చి అంటే మనిషి కరుచుకుని దాన్ని బాధేసాం అనుకో. బాధిన దానికి ఎల్లు అందదానికి చి నడు అందరికి తేడా లేదా? అది దాని మీద కలిసి బాధ ఏంటి? దాని దారి తెలియదు కదా. కర్రొచ్చు కొడతాం మరి అయ్యే దెబ్బలు మన కాలు గురించి అయ్యాయి. మనం నాకు ఊరికే 2 ఎడ్ల బండి మీద వెళ్తాంటే బెంగొచ్చేసి, 1 ఎడ్ల బండి మీద దిరుసుమనిలో వెళ్తాంటే ఆ పాపం దాన్ని తోలేస్తాంటే నన్ను కొట్టినట్టుంది. కుక్కను కొట్టినా అంటే నన్ను కొట్టినట్టు. అంటే నాకు ఈ జ్ఞానం అలవాటు కదా, అవన్నీ మనం అయ్యొచ్చాము. ఇప్పుడు మనం ఏమి చేయకూడదు. అంటే కొన్ని అవసరానికి చేయాలనుకోండి, మరి తేలినవి కూర్చోబెట్టుకుంటాం అందుకని పాములవి విష జంతువుల్ని మరి తప్పదు. మనం కాబట్టి పక్క వాళ్ళైనా కొడతారు, మనకు అంత శక్తి లేదు. అసలు కొన్ని అన్నీ కూడా భావాలు అలా ఉండేయమ్మా. ఆ భావాలు అలా ఉండబట్టే ప్రతిదాన్ని నవ్వుకుంటాం. ప్రతిదీ భగవంతుడేనమ్మా. బ్రహ్మం కాంతి ఏముంది? ఏడితే ఏమవుతుంది? ఎగస్ట్రా ఇంకా నీరసం, సెలాన్ని ఎక్కించాలి. అదే నవ్వేవనుకో శక్తి ఉందర్రా. దీన్ని వాడుకునే విధానంలో ఉంది. అదంతా గోళ్ళ ఉంది, మనం గోళ్ళగా ఉంటే హాయిగా ఉంటుంది. మనస్సే మన అడ్డగోడ. గోడ అంటే ఏంటి? మనస్సు. అడ్డం ఏమని చెప్పండి. అక్కడ బ్రహ్మ ఉంది, ఇక్కడ బ్రహ్మ ఉంది. ఈ గోడ కదా అడ్డం. ఆ బ్రహ్మానికి ఈ బ్రహ్మానికి గోడ కదా అడ్డం. నీ దేహంలోనే బ్రహ్మ ఉంది, నా దేహంలోనే బ్రహ్మ ఉంది. ఈ బ్రహ్మానికి ఆ బ్రహ్మానికి అడ్డం దేహమే కదా. ఆ ఇంద్రియాలన్నీ వేరువేరుగా ఉండే కదా. నువ్వు వేరు, నేను వేరు. నువ్వెవరు? నేనెవరు? నువ్వే. నువ్వు నేను ఒక్కటే. అర్థమైందా? నువ్వు తిట్టవు అని నన్ను ఎన్ని అనుకోరు. నేను ఎలా తిడతాను? ఈయన తిడితే తప్పు వచ్చింది. ఈయన గౌరవంగా ఎలా మాట్లాడతాం? తిట్టాలి. 24 గంటలు ఈయన తిడతానే ఉండాలి. ఇందాక మరి ఇప్పుడు ఇందాక రాగానే కళ్ళజోడున్నాం, ఆ తర్వాత ఆ వైర్ మీద సెల పెట్టాడు, సెల పక్కకి గంటాడు, మళ్ళీ కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకున్నాను అంటే ఇలా చెబుతానే ఆడికి ట్రీట్మెంట్ ఇస్తానే ఉండాలి. ఆడున్నా అదేనే కళ్ళు మూసుకున్నా అనుకో ఏ గోళ ఉంటుంది. కళ్ళు ముయ్యలేదు అనుకోండి
గోడైపోతుంది. మీరు రెచ్చిపోతాం. ఆ, కళ్ళు మూసారా అడే వచ్చినట్టు నేను కళ్ళు మూసుకునే హాయిగా నాతో నేను అలా ఉండిపోయాను. చూడండి మీ నిజంగా ఇది అభ్యాసం వల్ల అలా అలా లాక్కొచ్చేస్తాను. అమ్మా అంటారు చూడండి, అలా లాక్కొచ్చేస్తాను. మీరు అలాంటప్పుడు లాక్కులేదు, తొందరగా తెలుసుకోలేదు. మరి నాకు అభ్యాసం కదా, అభ్యాసం వల్ల అలా లోపల నుంచి ఎలా లాక్కొస్తుందా అలా 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 అనుకుంటా. అంటే నాకు అభ్యాసం కదా. ఈయన వచ్చేటప్పటికి ధ్యానంలోంచి వచ్చి వెళ్ళం. మరి ఇంకా అన్నీ అప్రమత్తంగా ధ్యానం అలవాటు. గృహస్థగా ఉన్నాను కదా, అలా ఉండిపోయి మునీశ్వరుల ధ్యానం అయితే అలా ఉండిపోతారు. బంధాలు ఉండవు. అని వస్తారు అన్నా సరే మళ్ళీ కూర్చోండి. ఆ కొద్దిసేపటికి మళ్ళీ అలవాటుని బట్టి. ఎందుకంటే మేడ కట్టుకున్నాం అనుకోండి, మేడ అంటే మెట్లు ఉంటాయి కదా, మెట్లు ఎక్కడం దిగటం కూడా నాకు అభ్యాసం చిన్నటి నుంచి కదా. గృహస్థులం కదా, గృహస్థుగా పుట్టినదారు ఉన్నాను, గృహస్థుగా అత్తుంటాను. ఇప్పుడు మరి గృహస్థునే కదా. అందు గురించి మెలకువలు తెలుసు. అలా ఎంత ఎటువంటి పరిస్థితుల్లోనే లెగ్గలను. ఎట్టి నువ్వు రోజంతా ధ్యానంలో కూర్చున్నా లెగ్గలను, అదే సెకండ్లో కూర్చున్నా లెగ్గలను. ఆ టచింగ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఏముండదు కదేంట్రా, ఏమీ లేదంటే ఏమీ లేదని కళ్ళెట్టి ఇలా చూస్తే ఏముండదు. ఫ్యాన్ చూస్తున్నానా, లైటింగ్ చూస్తున్నానా, మిమ్మల్ని చూస్తున్నానా, ఏం చూస్తున్నాను చెప్పండి. ఇది కూడా లేదు. నేను దీన్ని చూస్తున్నానని అనుకోకండి, దీన్ని కూడా చూడను. ఊరికే అలా మరి ఏంటో ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటా. కళ్ళు తెత్తి ఏ ఊరు వచ్చినా, ఎవరింటికి వచ్చినా, ఏదైనా అందుగురించి ఏమీ కనిపించవు. అలాగే నాతోనే ఉన్నా. అందువల్లనే ఏదైనా చేయగల శక్తి పరమాత్మ అలా పంపినందుకు, దేహంతో పంపి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తించు అని పంపాడు. అందువల్లనే నన్ను అందరూ ఏమంటారు, మీరు 100 ఏళ్ళు ఉన్నా పర్వాలేదంటారు. ఎవరికి ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదంట, మీకు ఇబ్బంది లేదంట. నాకు ఇబ్బంది లేదంట అంటే మనసు లేదు కదా. ఇలా అంటారు, అమ్మా మీరు ఎన్నేళ్ళున్నా మీకు లోపల ఎలాగ ఉండదు కదా. నన్ను ఎంతమంది నాకు లోపల అంట మనసు గొడవ లేకంట నేను ఎన్నేళ్ళు బతికినానంట అందరికీ మంచి జరుగుతుంది అని అంటారు. అంటే నా లోపల నాకు ఏ భావనలు ఉండవు కదా, అందుగురించి నన్ను అందరూ అలాగే దీవింతారు. నువ్వు ఉండాలి, నువ్వు ఉండాలి, ఉండాలి, ఉండి నిన్ను ఇలా తిడతానే ఉండాలి. అంటే తిడుతున్నారు కదా, నన్ను చెప్తున్నారు, నన్ను ఇంకా లోటుపాటు చెప్తున్నారు, నాలో లోపాలు చెప్తున్నారు. నేను చెప్తున్నాను, నేను ఎన్ని తిడుతున్నారు అనుకుంటే ఇందులో ఎదురు నేర్చుకోవాలి అనుకుంటాను. అంతేగాని నేను నన్ను తిడితే మీకు అవసరం ఏంటమ్మా? బ్రహ్మం తెలుస్తుందా? అవసరమా మీకు? మరేం బ్రహ్మంగా నాలో బ్రహ్మాన్ని చెప్తారు, బ్రహ్మం తెలుస్తుందా? మీ పాత్ర ఇంకా బ్రహ్మంగా పూర్తిగా ఉండాలని నాలో. మీరు ఏమనుకుంటారు? చదివి తిడుతుంటే ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? సంటే ఏమనుకోరు అంటే తిట్టినాను. మీరు ఏమనుకుంటారు? పాపం ఎప్పుడు సన్నాన్ని తిడతా ఉంటారు అనుకోరా? మీరు అనుకోరా? అలవాటు అయిపోయింది అందరికీ. నాలో ఆ గుణాలు చూస్తారు కదా, ఆ గుణం పెట్టాలని చెప్పారు, అమ్మని చెప్తారు. నాలో కొన్ని గుణాలు ఉంటాయి కదా, తెలవకుండా నాకు అవి సరి చేస్తున్నారు. నిజమే, ఇంకా అలా చెప్తే సంటే ఇంకా బాగా చెప్తారు, అలా ఉండకూడదు అని అనుకుంటారా? ఆ లోపల నాకు కూడా ఏమో నేను అంటాను, నాకు తెలీదు. ఈయన అలా తిడుతున్నాను, నాకు తెలియదు. మాకు తెలియదు. అవి నువ్వుడికి తెలీదు, అని వాడికి తెలియదు. బ్రహ్మం అంటే జీవన్ముక్త స్థితికి ఇన్ని కనెక్షన్లు అయితే కానీ జీవన్ముక్త స్థితి అందదరా?
జీవన్ముక్త స్థితి ఎలా అందుతుంది? అమ్మా, ఒక 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 డ్రామా పూర్తి అవ్వాలంటే ఎన్ని పాత్రలు ఎంత మమేకమయ్యి ఎంత త్రికంగా చేస్తే ఆ డ్రామా సక్సెస్ అవుతుంది చెప్పండి. అన్ని పాత్రలు ఒక పాత్ర హీరో అక్కడైపోతే అయిపోతుందండి. ఎన్ని ఉండాలి? విలన్ ఉండాలి రోయ్, ముందు విలన్ ఉండాలి. మరి ఎలా మనసు ఉండాలి. విలన్ అంటే మనసు, విలన్ అంటే మనసు. అంటే అది లేకుండా జీవించినట్టు కాదు కదా, ఆ డ్రామా హైలైట్ అవ్వదు కదా. విలన్ మనస్సు, మనస్సుతో ఉంటావా? నీకు విలన్ పాత్ర ఇష్టం ఉండదు కదా. మా సినిమాలో సూర్యకాంతం పాత్ర ఇష్టం ఉండేది కాదు. ఎందుకు అలా? అది మంచిదే, దాన్ని నటింపజేశారు అలాగా అని అనుకోం కదా. సినిమా చూసినప్పుడు మాకు చిన్నప్పుడు అనుకునేవాళ్ళు, అబ్బా ఇలా తిరిగి పెడుతుంది ఏంటి ఇంట్లో వాళ్ళకని సిరాకు వచ్చేస్తుంది. ఛాయాదేవి సూర్యకాంత్ ఏకదెబ్బలాట్లే కదా. పెసరట్లు మినపట్ల పెసరట్లు, దోశలోని పెసరట్లు పేరమ్మ మినపట్లు ఛాయాదేవికి ఏమేది ఒక్కటరా. అసలు జీవితంలో అందం ఎక్కడ ఉంది చెప్పండి. మంచి నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? విలన్ ఉంటేనే కదా మంచి తెలుసుకున్నావు. నీ మనసు వస్తేనే కదా నువ్వు ఎలా ప్రవర్తించున్నావో తెలుస్తావు. నువ్వు ఇక్కడికి వచ్చాకనే కదా దీన్ని ఎలా తిప్పుకున్నావు. ఇప్పుడు నా భార్య వల్లే నేను నాలో గుణాలు చంపుకున్నాను. అసలు గురువు గారు నేను బాహ్య సంపాదన నా తెలివితేటలు ఈ తెలివి బాహ్య తెలివి ఈ దేహం పని చదిపెట్టి ఈ ఆధ్యాత్మిక అసలు నా దేహం కాదు, నా మనసు కాదు, నా ఇంద్రియాలు దీనికి అసలు రానే రాదు. దేహభావంలో ఉన్నవాడు అసలు బయటికి ప్రపంచంలో వెళ్ళిపోతాడు. అదే నిజం అనుకుంటాడు, నిజం కొట్టుకుపోతాడమ్మా. మరి నేను అలా కొట్టుకుపోయాను, దాన్ని అలా పట్టేసి ఇలా తిప్పింది నా భార్య. మరి నాకు నా అదృష్టం చుట్టగూడు సంత ఏంటంటే అది ఏమైంది, నన్ను ఇలా డబ్బు సంపాదించంటే మీకు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, గోడు ఉన్నంత భోగం లేదు, చుట్టుకుంటున్నంత సుఖం లేదు అని. ఏంటి చుట్టుకుంటున్న సుఖమా, గోడు ఉన్నంత భోగమా? అది చాలా భోగమా? సరే, నీకు చుట్టుముడి చేసేసి గోడుకుని గీసేసి నిన్ను అందరూ కూర్చోబెడతాను, నువ్వు భోగంలో ఉంటాను అని. అది ఉండగలదు. దాని ఉద్దేశాలన్నీ వేరు, వీడి ఉద్దేశాలన్నీ వేరు. దాని ఉద్దేశం ఏంటంటే బోడిగుండంటే మరి నాకు అప్పుడు తెలియలేదు. అందరికీ అన్ని తెలిసిపోయాడు. బోడిగుండు అంటే ఏ కోరిక లేకుండా హాయిగా ఏ కోరిక లేకుండా చుట్టుముడు అంటే అది ఏ మమకారం చేస్తుంది, అలా జపం చేయగలదు. అది అది గోడుగుండు అంటే మనసు భావం రాకుండా బ్రహ్మంగా ఉంటాం. అది ఆ భావం ఎక్కువ సోహం భావం చేస్తాం. సోహం చేస్తాం. మీ ఊరు అక్కడ అదే అదే అసలు నచ్చించుకోకపోతుంది. చేతలే వడ్డీలన్నీ అయ్యే అయ్యే. మా కన్నమ్మ వాళ్ళ అమ్మలో వాళ్ళందరూ అదే మొత్తం అందరూ. మరి చెప్పండి, నమస్కారం వస్తుందమ్మా. అలాంటిది అమాంతంగా ఈడు పెళ్ళమైంది. నా పెళ్ళం అయింది. నా పెళ్ళం అయింది ఏంటంటే మీకు కావాలని తెచ్చుకున్నాను. అదేంటి అయిందేంటి, నేను తపస్సు చేసి తెచ్చుకున్నాను కదా. నాకు ఇది కావాలంటే మరి దానికి ఈ డబ్బులు కావాలి కదా, దానికి ఇది చేశాను, అది నాకు చేసింది. ఇద్దరు చేసుకున్న అమ్మాయి ఒకరు చెల్లు చెల్లు అయిపోయింది. నాకు చెప్పాను చెవిలో, నాకు చెప్పింది సోహం 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 అనుకున్నాను. సో అంటే ఏమీ లేదు అమ్మ, నువ్వు అదే ఉన్నావు అమ్మ. నాకేమీ తెలియదు. తెలియదు కదా మీకు. చెప్పరా. సోహం అంటే అది నేనై ఉన్నాను అని అర్థం అంట. నేను అదే ఉన్నాను, నేను ఏదై ఉన్నానో నాకేం తెలియదు. ఇలాగ ఆకారంగా ఉన్నది నేనైతే ఏదై ఉన్నాను, ఏదై ఉన్నానో నేనేమంటాను. నాకు ఎదురుగుండా కనిపించింది, నాకు ఎదురుగుండా కనిపించింది. అది నేనై ఉన్నాను, ఏది నేనై ఉన్నాను అది అది ఏది కనపడదు కదా. ఆవిడ మహత్యం
అది ఏది నాకు చూపించు. అది ఏది అనుకోండి, ఏదంటే అదే పెద్దోళ్ళగా ఇప్పుడు అనుకుంటున్నా, నాకే నవ్వుతుంది ఆ మాట నేను చెప్పుకుంటా ఉంటే. మరి అంతే, అది నేనే ఉన్నానంటే అది నువ్వు అవ్వాలంటే చెయ్యాలి. అది ఆచరించి అనిపించింది, చూపించేది ఇచ్చేది కాదు, అది నిరాకారం కదా. అది ఆకారం లేని, అది నీకు ఆకారం కావాలంటే నువ్వేం చెప్తుంది. అసలు ఆ మామూలు వాళ్ళకి చెప్పకూడదు జ్ఞానం. అమ్మా ఉన్నదా అదే కదా, బ్రహ్మ అన్నా ఆత్మ అన్నా చైతన్యం అన్నా అదే అయ్యే ఉన్నావు కదా. నేను వచ్చిన దారి ఎంత ఎన్ని వంకరల దారో ఎన్హెచ్ పైలో పడిపోయిన వచ్చి కాదరా, ఒక్కటే మనకి తెలియనప్పుడమ్మా చెప్పినా ఆ సంస్కారం లేకపోతే వెళ్దాం. మరి నువ్వేమనుకుంటావు అన్నాను, నేనేమన్నాను, నేనే బ్రహ్మను అనుకుంటాను అన్నాను. అప్పుడు ఏంటో మమకారం కాదు, వేరే కాదు, అడిగారు కదా అని మీకు చెప్పినట్టు చెప్పేసి అంతే. ఏంటి దాని అర్థం ఏంటన్నారు, నేను దేవుడిని అన్నాను. వెంటనే ఏంటే నువ్వు దేవుడువా, అదిగో ఆ విఘ్నేశ్వరుడు ఆ దేవుడు గుట్లోడు వాళ్ళ దేవుడు, కానీ నువ్వు దేవుడువా. ఆ తర్వాత మరి మీ అందరిని చూసి మీ హుషార్లు మీ ఆనందం అన్నీ చూసి ఓ దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతలో ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు అని తెలిసి మరి రోజు కూర్చునేవారా లేదు. నేను వచ్చాక గొంతులు ఇంకా బాగా నానా మీరు రాబట్టి కుదరదు నానా మీరు కూర్చోవాలి కదా. ఒక్కటమ్మా ఈ జ్ఞానమే ఇష్టం. నేను మొదలెట్టాను నేను నా పేరు వీడు గంతులు ఇష్టం అంటే సత్సంగంలో కూడా జ్ఞానం ఇష్టం లేదు, ఇక్కడ కూడా టైం పాస్. మీకు వీడు గంతులోడే కదా, కోనంగాడు కదా, ఏదో పావురాలు ఏదో ఎలక చుక్క చూస్తాడు కదా, అవి మనకు చెప్పడం రాక సబ్జెక్ట్ చదివి పోయి ఇందా నుంచి ఆపనండి, ఇందా నుంచి అదే చూస్తుంది ఆపమంటాం అంటే అవి అర్థం జ్ఞానం అర్థం సంటి మీరు చెప్పండి. అది అలాగే ఉంటుంది చెప్పండి. ఎందువల్ల ఆయనకి అర్థమయ్యే భాష ఈ భాష. మరి బ్రహ్మంగా ఉండే భాష ఎలా తెలుస్తుంది. అందు గురించి ప్రతి వ్యక్తి ఏ క్లాస్ కి ఆ మాస్టర్ ఉండాలి. మాస్టారు ఒకటో తరగతి చదివేటప్పుడు ఆ మాస్టర్, రెండులో ఇంకో మాస్టర్, ఎన్ని మాస్టర్ మాస్టర్ అంటే అదే తల్లి గర్భంలోంచి వచ్చాం. తల్లి ముందు మాస్టరే ఉగ్గుగా నేర్పుతారు, పక్కోళ్ళేనండి. తల్లిని ఎత్తైనా ఇంకొకలైనా అంటాం లేదా, అంతే ఉగ్గుగా నేర్పుతారు లేదా పిల్లలు. ఒక పిల్లవాడు పుట్టగానే నడిచేసాడు, చర్చ ఇలా అదిరిపోయిందంట, పట్టుకుంటే నడిచేసాడు పుట్టగానే. అదే ఎవరో చెప్పారు నాకు. అలాగా ఏవో విచిత్రాలు ఉంటాయి కదా, అలాంటి వీరబ్రహ్మ గారి చిత్రాల్లో ఎన్ని ఉన్నాయి. దానికి ఇది పుట్టింది, దీనికి అది పుట్టింది అని చెబుతున్నారా, జరుగుతున్నాయి కదా. చెప్పింది అది చెప్పారు కాలజ్ఞానంలో, అవన్నీ జరుగుతున్నాయా లేదా. అంటే మనం అందరం ఒక జీవులు. ఈ జీవికి ఈ జీవే పుట్టాలని రూల్ లేకుండా, ఆ జీవికి మనమే పుట్టాలని రూల్ లేకుండా, ఇవన్నీ కాలజ్ఞానంలో ఆయన విష్ణుమూర్తి కాబట్టి, ఆ విష్ణుమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి వీరబ్రహ్మం గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరబ్రహ్మం గారు కాబట్టి మనందరికీ కాలజ్ఞానం చెప్పి జాగ్రత్తగా ఉండండిరా. ముందు జ్యోతిష్యం తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం అనుకుంటా. గౌతమ బుద్ధుడికి ముందు జ్యోతిష్యం చెప్పించబట్టే కదా పాపం ఎక్కడికే కదపకుండా పెళ్లి చేసేసారు, పిల్లోడు పుట్టేశారు. సడన్ గా కనిపించేస్తుందా లేదా శవయ్యింది. మనం కూడా ఇంతే కదా, వాళ్ళు ఎలాగో మనం ఇంతే కదా అని వైరాగ్యం వచ్చేస్తుందా లేదా. అడిగి వైరాగ్యం వచ్చేస్తుందని తెలుసు. అమ్మాయి ఎంత కాపలా కాస్త ఇప్పుడు నాకుంది. జ్ఞానం చేసుకోకుండా 24 గంటలు కాపలా కాస్తారు మీ నాన్న.
అయినా జరగటం సత్సంగం మానిందా ఈ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ మరి తేటకుంటలో మానిందా? ఒంటి మీద సత్సంగం జరిపి టైం వచ్చిందేమో జరుపుతోంది. ఇది ఈ దేహంతో ఎన్నాళ్ళు జరిపితుంటే అన్నాళ్ళు జరుపుతుంది. ఎవరు అడ్డం వచ్చినా ఆగదు, ఆపలేరు. అది ఒంటి మీద ఏది ఎలా జరిగితుంటే అది జరుగుతుంది. మన చూడు వీర్రాజు గారి పుస్తకం వచ్చినప్పుడు అంటే ఇది వంట వండడం మానేసి సంవత్సరం పొడుగుని రాసేసింది. ఇది డైరీ చూసారు కదా, ఆయనకి అన్ని పుస్తకాలు ఇస్తుంటే అన్నీ ఆయనకి ఎందుకు అని సరిగ్గా ఇలాగే ఇలా కూర్చుని వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తానంటే ఆయన తక్కువ వచ్చేసారు కదా. రాగానే ఫోటో తీసి ఈయనకి ఇంకా మోహంతో ఉన్నారు. ఈ పుస్తకాలన్నీ ఇవ్వాలని. నువ్వు సొంతంగా రాసిన పుస్తకాలు మరి ఇన్ని ఉన్నాయి, ఎక్కడ పెట్టని చెప్పండి. ఆయన అయితే ఫేస్బుక్లు, ఆయన బోల్డ్ రకాల జీవనముక్తులు అందరికీ అందిస్తారు ఆయన. మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఇది చేయనప్పుడు ఇంకొకరికైనా ఇవ్వాలి కదా అనే బతుకుండగా. ఇప్పుడు శ్రీచరణ్ పెట్టేలేదా, అలా బతుకుండగా చేసి ఇప్పుడు మా పిల్లోడు చూస్తుంటాడే, మా పిల్లోడే చేస్తాడు అనుకోండి. మరి చెప్పండి మరి మీరు అలాగా ఏంటంటే ఇష్టం లేకపోయినా ఇచ్చేసాక ఇంకేం చేస్తారు? కొద్దిసేపు నా మీద కోపం వచ్చిన సడన్ గా వచ్చారు కదా. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇస్తాను అనగానే ఆయన ఇలా వచ్చారు. సంచులు అమ్మగారండి మా ఇంట్లో ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి, ఇల్లు ఖాళీ లేదన్నా సార్. నా తెలీదు మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామికి ఇస్తాను, మీరు వెంకటేశ్వర స్వామి అయిపోయింది అంతే. ఇక్కడ నుంచి స్లాబ్ వరకు 93 నుంచి రాసిన పుస్తకాలు ఓదాని మీద ఒకటి పెడితే అన్ని పుస్తకాలు. అది బ్రహ్మం చేసింది. మీకు అర్థమైందా? ఇలాగా పరమాత్మ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చదివే పుస్తకాల్లోకి వెళ్ళలేదు. ఇలాంటి బోర్డు పుస్తకాలు కదా, అన్ని పుస్తకాలు ప్రింటింగ్లు అవ్వలేదు కదా. ఎన్నెన్ని అవుతాయి? ఇక్కడ నుంచి అన్ని ఉన్నాయి కాదు. అలా రాసిన పుస్తకాలు 500 పుస్తకాలు అవుతాయి. ఇలా చిన్న పుస్తకాలు అవుతాయి 500 పుస్తకాలు అవుతాయి. 93 నుంచి బ్రహ్మం రాయించింది. అంతా బ్రహ్మే చేస్తానమ్మా, ఉన్నది బ్రహ్మే. ఇదైనా దానికి ఇచ్చానంట, అది తెచ్చింది పుస్తకం చదవను అంటే ప్రింటింగ్ అవనయ్యి. ఈ ఆయనకి ఇవ్వగానే ఇచ్చేసి కొన్ని పుస్తకాలు అందరికి ఇచ్చేసి అయిపోయింది పని. శ్రీదేవి రాసిన పుస్తకాలన్నీ ఎవరికి ఇచ్చానో డైరీలు ఇచ్చి అయిపోయింది. అలాగ అన్నీ అయిపోయినాయి కాబట్టి హాయిగా ఖాళీగా ఉన్నాను. ఈ దేహం ఎప్పుడు శ్మశానానికి వెళ్ళినా ఇంక గోలేదు, లేకపోతే అయ్యివ్వాలి ఇవ్వాలని గోలేదు. అన్నీ నమ్మ ఎప్పుడు ఖాళీగా ఉండాలరా, లేకపోతే వాటి మీద మనసు వెళ్ళిపోదు. అంతవరకు చదువుకుంటారు కదా. నా ఇంట్లో నేను దాచుకుని పుచ్చబెట్టి కన్నా అయ్యి పాడైపోతాయి కదా, ఎవరికైనా ఇస్తే చదువుకుంటారు కదా. ఆ ఉద్దేశం అన్నమాట పరమాత్మ చేసే ఉద్దేశం. అలాగా అన్నీ కూడా జరుగుతాయి. మీ ఇంట్లో దాచిన పుస్తకాలు కూడా అన్నీ జరుగుతాయి, అన్నీ. ఎందుకంటే 20 ఏళ్ళ వరకు పుస్తకం పాత అవ్వదు. ఈ మధ్యయే కదా మన పుస్తకాలు పాతే అవ్వవు. 30 ఏళ్ళైనా పాతే అవ్వరు. 50 ఏళ్ళకి అనుకోండి కాగితం ముట్టుకుంటే రాలిపోయేది 50 ఏళ్ళకో అవుతుందేమో, 50 ఏళ్ళకో అవుతుందేమో. మన చిన్నప్పటి నుంచి ఉన్న పుస్తకాలు ఏవేంటి రంగు కొద్ది బిస్కెట్ రంగులోకి వెళ్తుంది అంతేకాని ఆ తర్వాత ముట్టుకుంటే పోయేటట్టు అవుతుంది. ఆ తర్వాత చిత్రం మళ్ళీ అంతానే జీవన మందులోనే ఉన్నాయి అవన్నీ. మా బాబాయ్ నేను పుట్టినప్పటి నుంచి ఉన్న పుస్తకాలు దాచుకోలేదండి. జీవన మందులు కేజీలు వేసి ఆ తర్వాత పోయాకంటే ఆయన ఆ తర్వాత ఇచ్చేసారు కానీ లైబ్రరీకి. అలా ఉంటాయమ్మా, ఏమవు అంతా బ్రహ్మ. ఉన్నది ఎవరా మరి బ్రహ్మం అలా ఉంచింది అంటే దాని పని, నాకేం పని? ఇది కూడా ఏ సంకల్పం వచ్చినా బ్రహ్మలో ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగకూడదు అనకూడదు.
ఈ మాయలో పనులే, అమ్మా, మాయలో పనులు. ఇప్పుడు నేను పూనా వెళ్ళొచ్చాను, నాకు ఇంజక్షన్ అక్కర్లేదు అని పంపేశారు గాజు బొమ్మని. మా మామగారు వెళ్ళి అదేంటి వెళ్ళి ఎలా వచ్చు, ఏమీ లేని దానికి ఎందుకు వెళ్ళావా అని అడిగారు. ఏమీ లేని దానికి వెళ్ళామా, బోల్డ్ రోగంతో వెళ్ళి. కానీ అక్కడ డాక్టర్ ఏమన్నారు, గాజు బొమ్మ ఎన్నాళ్ళు ఉండరు, ఏమీ అక్కర్లేదు, ఇంజక్షన్ పంపిస్తారు. రాయబొమ్మలో ఉన్నాను చెప్పు. అలా ఎవరికి ఏ టైము ఎన్ని గడియలు ఉండేది ఆయువు రాసేసుకుని ఉన్నదే జరుగుతుంది. గండం పోయిందా లేదా? చిన్నప్పుడు పెద్ద జ్వరం వచ్చింది, మరి ఏంటో మా అనుకున్నాం, కూర్చుంటే కూర్చున్నాం, లేకపోతే లేదు. మరి ఏదో తేడా వచ్చింది అన్నమాట. అంటే ఏవో ఉంటాయి కదా పై, అది ఏదో వచ్చిందండి. కూర్చోమంటే కూర్చోటం, లేకపోతే లేదు, లేకంటే లేదు, కూర్చోండి కూర్చోండి. అలాగా మొత్తం మీద తగ్గిపోయింది. చాలా రోజులు పట్టింది. అప్పుడే చింతలో పెళ్ళని మొక్కున్నారు. మీకు అర్థమైందా? అందరూ భయపడిపోయి దిష్టిలు తీసి చాలా అలా జరిగింది. అంటే మనం ఏదో తొక్కుతాం కదా, ఏదో తెంగరే తొక్కుతాం కదా, ఉంటాయి గుణాలు. ఆ జ్వరంలో జరిగిన కథ నాకు గుర్తు. మరి అప్పుడు చచ్చిపోలేదు, మరి రాయబొమ్మలో ఉన్నాను, ఇప్పుడు చచ్చిపోతాను అన్నారు కదా, మరి ఏది చచ్చిపోతాం? ఆయుర్దాయం ఉంటే, మనం అందరూ ఇలా కలుసుకునేది ఉంటే ఉన్నామా లేదా? కాలం ఇవన్నీ ఏమీ కూడా అస్సలు మనకు తెలియదురా. ఇష్టమైన వాళ్ళేమో బతకమంటాం, ఇష్టం లేని వాళ్ళు చచ్చిపోతే బాగుండంటాం. అసలు ఏది కూడా జరిగిందే జరగరాదు జరగదు. ఎలా జరుగుతుంది? ఎంత సత్సమో ఉందకోను, లేకపోతే ఏం తెలుసుకున్నా. ఇవన్నీ కూడా ఒంటి మీద ఏముంటే అదే జరుగుతుందరా. అవును కాదు అంటే జరగదు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే నువ్వేం చెప్తావు? అక్కడ ఇది కుదరాలి, ఆ డాక్టర్ ఉండాలి, అపాయింట్మెంట్ ఉండాలి, ఈ ధనం అన్నీ ఆపరేషన్కి సమకూర్చుకోవాలి, ఇచ్చి వాళ్ళు ఇవ్వాలి. తిథి నక్షత్రం మనం అనుకున్నది జరిగిందా? టైము, ఏ టైంకి అక్కడ ఆపరేషన్ అవ్వాలి, ఆ టైంకి అక్కడ నిర్ణయం ఉంది, అప్పుడే వెళ్తారు. అంతవరకు ఏదోటి అమరలేదు కదా. అది లేకపోతే నేను నెలసరైనా రావచ్చు, ఏదోటి ఉంటుంది అర్థం. అక్కడ అపాయింట్మెంట్ లేకపోవచ్చు, ఆయన విదేశాలు వెళ్ళొచ్చు, చేసేవాళ్ళు మెదడు ఆపరేషన్ ఉంటే పెద్ద డాక్టర్లు వాళ్ళు అస్తమానం చేసేసి షికారుకి వెళ్తారు కదా. వాళ్ళకి సంసారం లేదా, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళరా. ఏదోటి ఉంటుంది. అంటే జరగరాంది జరగదు, జరిగేదే జరుగుతుందని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అలా ప్రతి జీవితంలోని జరుగుతుంది కాబట్టి మనం ఇలాగా చెప్పుకోవటానికి సరిపోతాం. ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు. ఉన్నదైతే ఇది బ్రహ్మం, నీలో నాలో అందరిలో ఉన్నది బ్రహ్మం. ఉన్నది ఉన్నట్లు, లేనిదేంటి నామ రూప గుణాలు. ఇదంతా అదృశ్యం. ఈ దృశ్యాలు ఇగో ఇవన్నీ కూడా అదృశ్యం. నీ లోపల ఉన్నోడు ఆడొక్కడే, ఈడు నీలో ఉన్నోడు, నాలో ఉన్నోడు, ఈడు అంతలో ఉన్నోడు ఒక్కడే ఉంటాడు. మిగిలినన్నీ దృశ్యాలు. అది అవును బాగుంది బాగోలేదు అన్నది. అమ్మ నేను దృశ్యాన్ని చూడక అన్నీ బాగున్నాయండి. మనకి ఏ శాంతి అవసరమైతే ఆ శాంతి కొనుక్కుంటాం. బజార్ అంతా కొనుక్కుంటామా ఏంటి? కొనుక్కున్నది బాగుందని ఇస్తాను, తెవించేస్తాను నేను. సోదులాగా ఆనందం సందం ఏదో ఉన్నాం, ఆ బాగుంది 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 తలారోళ్ళ ఊపుకుంటా అంటే అక్కడ నాకు ఆ నిమిషం కూడా ఉంచోటం టైం వేస్తుంది. అన్నీ బాగున్నాయి, ఏమే సృష్టి అన్నీ బాగోవా? నీకు ఆ రంగు నచ్చవచ్చు, ఆ ఇంకొకరికి ఇంకో రంగు నచ్చవచ్చు, ఆ రంగు ఈ రంగు, ఏ రంగైనా నేను కట్టేస్తాను, ఏ రంగైనా ఇష్టం. ఎంత ఇటు దండలు తెచ్చాడు 7 వారాల నగలు, ఏంటి అమ్మ రోజు పెట్టుకోవాలని తెచ్చాడు. అవి దేవుళ్ళకి ఎత్తారంట, నాకు తెలీదు ఆడికి తెలీదు. అమ్మ అన్నాడు, అమ్మ అన్నాడు, చట్టి తెచ్చాడు, నేను పెట్టుకుంటే ఎవరో చెప్పారు విగ్రహాలు తెస్తారని. తెచ్చి వాడికి తెలీదు, వేసుకుని దానికి తెలీదు అన్నాడు.
అన్నాడు. ఏమని? అమ్మా రోజుకో మ్యాచింగ్ కట్టుకోండి, 7 వారాల నగలు తెచ్చాను శుభ్రంగా. నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎవరో చెప్పే వరకు మా ఇద్దరికి తెలియదు కాబట్టి ఇంచక్కా పెట్టుకున్నాను, ఇంచక్కా తెచ్చి చూడండి. ఏది తెలుసున్నా మనస్సే. అప్పుడు అదిగో అదిగో కృష్ణుడికి వేసాం, దేవుళ్ళకి వేయాలంట, మాకేం తెలుసు? అదిగో అమ్మవారు, గూట్లో ఉన్న అమ్మవారికి ఇలా ఇలా వేసి. మరి ఏంటి కారణం? ఏమీ తెలియకపోతే ఏ గోళ లేదు. ఏది తెలుసుకోవాలో నువ్వు ఆలోచించు. గంటకేముందిరా బాబు, ఏది శాశ్వతమో ఏది నిత్యమో అది తెలుసుకుంటే తెలుసుకునేది ఉంది. ఈ అనంతత్వం తెలుసు, గొడవ లేదు. అనంతత్వం తెలుసు, గొడవ లేదు. తెలిసిన తర్వాత అందరికీ వడ్లానం మీద మోజు లేకుండా వడ్లానం పెట్టేసి అందరికీ అదే చెరుకులపూడి వడ్లానం పెట్టేసి ఫోటోలు తీయించేసి అంటే ముచ్చట్లు ఎంత తెచ్చామో తెలుసు. వాళ్ళు అన్నారు, అమ్మ మేము అసలు వడ్లానం పెట్టుకుంటాం అనుకోలేదన్నారు. అదేదో నిజంగా వడ్లానం బంగారు అనుకున్నట్టు అమ్మ పెట్టి భావన పోగొట్టేయాలనిపించింది నాకు. ఎందుకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వేషం వస్తుంది. అలా కాదమ్మా, మీ భావం ఏంటి చెప్పమంటారా? మీరు వడ్డాన్ని పెట్టుకుంటున్నారు కదా, నా పిల్లలు నన్ను చూసి బాగుంది అంటున్నారు, నా పిల్లలు కూడా నాలాగా ఉండాలి అని అందరికి పెట్టేసి ఫోటోలు తీయించేసి పని అయిపోయింది. ఇప్పుడు భీమవరం బ్రహ్మమ్మ.com లో ఇప్పుడు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కానీ ఎప్పుడో వస్తాయి. అది లావంటోళ్ళకి పెద్ద వడ్లను, చదువుపట్టోళ్ళకి చిన్న వడ్లను ఉన్నాయి కదా. అది బ్రహ్మం. ఏ డూప్ అయితే ఏంటి, మాస్ అయితే ఏంటి? అమ్మా ఇక్కడ మనసు లేని ఆట అది, చిన్నపిల్లల ఆట. చిన్నపిల్లలు చూడండి, బ్రహ్మ బొమ్మలాట అంటే చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు అది ఏది అసలు ఎవరి మీద ఎవరికి కోరుకున్నదో, ఆడని ఏడైనా ఉండదు, అసలు ఎవరి భావం లేదు, ఏది ఉండదు. ఎంత ఎలా ఆడుతున్నాం భావాలు, అన్ని భావాలే. ఏం భావాలు? అన్నం వండేదని భావం, ఇవో కూర ఉండేదని భావం, నువ్వు చేపట్టు పెడతానని భావం. మరి నిజంగా మనం చేపెట్టు, అమ్మ చేపెట్టు అంటే మనం పెడతాం కదా. అన్నం నాన్న, అన్నం ఇదిగో కూర, ఇదిగో నెయ్య తిని నాన్న అని తిని. ఏంటంటే వాళ్ళకి ఆ భావం, అది నిజం. అది అన్నం నిజం, కూర నిజం, అంటే భావం నిజం. ఆ భావంలోనే బాకీ వాడికి అదే ఆనందం ఇస్తుంది. అది అలాగే మనం చిన్నపిల్లలాగా మనసు లేని ఆట ఇక్కడ ఆడుకుంటున్నాం. చిన్నపిల్లలకు మనసు ఉంటుంది, ఇంద్రియాలు ఉండవు, ఏ కోరిక ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ఉంటాయి, భావన ఉండదు. భావన ఉండదు, అన్నీ ఉంటాయి దేహానికి, కానీ భావన భావనలోనే కదా భాగ్యం. వాటికి కోరికలు ఉండవు, వాటికి స్పేస్గా ఉంటాయి. అవన్నీ అవి అదుపులో ఉంటాయి. వాళ్ళకి మీకు నా దగ్గర ఉంటే మీకు ఇచ్చేస్తాను, మీ దగ్గర ఉంటే తీసేసుకుంటారు. చూడండి ఓహొచ్చి కొద్ది అదుపు తగ్గుతుంది బాగానే. నేను నాది బంధం వచ్చింది, వయసు పోనీ ఆడు బాగా మన అందరికి పెడితే ఆడికి మెదడు పెరగలేదంటారేంట్రా? పెట్టేసాడు అనుకోండి, అందరికీ సమానంగా. ఆడికి ఏదో అంటారు, మైండ్ ఎదగలేదంటారు. అందరికీ పెట్టేస్తే మైండ్ ఎదగలేదంటారు, ఏదో అంటారు, తెంగరోడనో ఏదో అంటారు, మామూలు మాయ మాటలు. కానీ ఆడు ఒకే స్వచ్ఛతోటి పెట్టగలిగే శక్తి ఆడుకుంటున్నాడు అనుకుంటుందా? వెనకో ఎదరికో లాక్కుని పిక్కుని ఉంటారు. ఏమైనా నన్నే అంటారు కదా, మీరు ఎవరో ఎందుకు? అవునా కాదా? మీరు ఎన్నున్నా అంటే ఒకటి మాత్రం ఎన్నున్నా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఎక్కువ వెళ్ళదు, తక్కువ వెళ్ళదు. అలాగే పిచ్చినారేం కాదు మీరు, అలాగని యాభరాశి కాదు అని అనవసరంగా ఖర్చు పెట్టు. అలా ఖర్చు పెట్టవలసిందానికి మానరు. అంతేగాని అది ఎందుకంటే కొందరికి చూపించాలి. ఉన్నాడు ఊరంతా ఏంటోని బుల్లింగల్లాగా అటువంటి కాదు. ఎన్ని ఏంటమ్మా మీరు భోజనాలు మనం పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, ఒక కూర, ఒక పచ్చడి, సాంబార్ అంతే. అనివార్య లేదా? అంతే. అలాగే ఆకలి తెస్తాను అంతకన్నా ఇంకేంటి మరి అరగదు, మళ్ళీ ఎక్కువ పెట్టచ్చు. మరి అరగడం కదా, అదంతా సరిపడి తిని సరిగ్గా చురుగ్గా ఉంటారు.
భారీగా తినేస్తారు, నిద్ర వస్తారు, గోడతారు. అక్కడ బద్దకం వచ్చేస్తుందమ్మా ఇక్కడ. అసలు చెప్పి తింటారండి, ప్రసాదంగానే పెట్టాలి. ప్రసాదంగానే పెట్టాలి. ఇంట్లో ఎలాగే ఎవరు నచ్చినట్టు తింటారు. ఇంట్లో ఇవన్నీ కూడా చూడండి, ఆర్భాటానికి పెట్టకూడదు, ఆకలికి పెట్టాలి అంటారు. ఆకలికే పెట్టాలి. అంతే. మరి ఇన్ని భోజనాలు కూడా మనకు మనం అలాగే ఎలా పెట్టామో చూడండి, అసలు ఎంత ఆడతా పడతా ఒకళ్ళు ఇద్దరు మనోళ్ళు చేసేసుకున్నారు. కానీ ఆర్డర్లు ఇచ్చామా, ఏమన్నా బుకింగ్ చేసామా? కాదు. మరి ఎంత ఈజీగా ఉంది అదో బెడ్కి ఊరికే రోజులో మనకి అసలు ఏదైనా ఉందా? సురేష్ అలా ఉండేసి చిన్నపిల్లలాగా ఆడుకోలేదా మనం? మనకి అక్కడ అయిపోయిందని కానీ ఉందని కానీ లేదని కానీ ఎవరికి అసలు మనసు ఉందా? అంటే అది నీ పని కాదు, నా పని కాదు, ఎవరి పని కాదు, బ్రహ్మంది. అదొకటి ఎంతమంది వస్తారో తెలియదు, ఎలా తెలుస్తుంది? ఎంతమంది వస్తారో తెలియదు. ఎప్పుడైనా వాళ్ళకి ఎంతమంది వచ్చినా తక్కువ వచ్చిందా? బ్రహ్మంగా అలా జరిగింది. జరిగిందమ్మా, జరిపించుకున్నాడు ఆయన. అది జరిపించుకునేది ఆయన. ఇప్పుడు బ్రహ్మమే అందరినీ పిలిచాడు, బ్రహ్మమే రప్పించుకున్నాడు, బ్రహ్మమే చెబుతున్నాడు. అన్ని సంకల్పంలో ఆ పరమాత్మయే, అన్ని బ్రహ్మాత్మ, అన్నీ బ్రహ్మ. అలాగే ఇదంతా కూడా విధి విధానంలో ఏది ఎలా జరిగినా పరమాత్మయే, ఉన్నది నేనే. ఆ సరెండర్ భావంతో వదిలేస్తే అన్ని నేను తప్ప 2 రోజులు లేదంటే నువ్వే నీ చిన్నప్పటి నుంచి నువ్వు దేహం, నీ ఊహ వచ్చినప్పటి నుంచి దేహం చాలించే వరకు కూడా హ్యాపీగానే ఉంటాం. మరి నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడే హ్యాపీ అంటే ఏంటి? ఏమీ లేదు, దాంట్లో ఉందరా. ఈ దృశ్యం అంతా నా దృశ్యం. మనకి ఏది ఏ టైంలో ఎలా జరిగినా బ్రహ్మం మనకి ఉన్నదంతా నేనే, నేను తప్ప 2 రోజులు. ఈ ఆటలో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఇలా అందరూ గెలిచేస్తారు, అందరికీ ఫస్ట్ వచ్చేస్తుందా? మరి బహుమతి ఫస్ట్ ఓడికి ఇస్తారు, మరి సెకండ్ ఓడికి ఇస్తారు, థర్డ్ ఓడికి ఇస్తారు. మరి ఆ ముగ్గురికి తప్పించి అందరికీ వెళ్ళిపోతుంది. వీడు మళ్ళీ పోటీగా నాకు ఫస్ట్ రావాలి, నాకు ఫస్ట్ రావాలి మెలకు తీసుకుని కూడా ఉత్సాహం కోసం వీళ్ళు కూడా అలాగా తయారవుతారు, నిరాశ కాకుండా. ఆళ్ళలాగే మనం కూడా ఆడాలి, ఆళ్ళలాగే మనం పాడాలి, ఆళ్ళలాగే మనం కూడా చక్కగా. మరి భావంలోనే భాగ్యం కదా. అటువంటి భావనలు వస్తాయా లేదా? చిన్నపిల్లలకు బహుమతులు ఎందుకు ఇస్తాం? నువ్వు ఆ పాట పాడితే చాక్లెట్ ఇస్తాం, డ్యాన్స్ వచ్చు, సిగ్గుపడతా నీకే అది కొని పెడతాను ఇంటికి అంటే అది డ్యాన్స్ చేస్తారు లేదా? సిగ్గు వస్తుంది, వయసు వచ్చి కొద్ది. ఇప్పుడు మా భవన అమ్మా అని కేకేసి మరి డ్యాన్స్ మా భవనమ్మ, అమ్ము, వీళ్ళందరూ రన్వి, మా కరుణ, వీళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నారు 4. ఇంకా 2 ఏళ్ళు పోయాక నేను డ్యాన్స్ చేయమంటే చేస్తారాళ్ళు చేరు. మా అన్నగారు సుజాత కూతురు గాయత్రి ఒక పెద్ద గొంతుకుతో భలే సంగీతంగా గణ అది అంటేనే ఎంత ముచ్చటగా ఉండేది. మన మండవాళ్ళ అందరూని మన శరమన్న గారు సుజాత కూతుర్ని పాడమని వాళ్ళు ఇలా ఫంక్షన్లు అప్పుడు ఎంత బాగా పాడిద్దు. ఆ తర్వాత పాడమంటే పాడిందా? అలాగా తెలిసి తెలియని వయసులో అయితేనే ఇవన్నీ. ఆ తర్వాత అందంగా పాడటం, కంటిన్యూగా పాడేవాళ్ళు, అందంగా వేణైనా పాడటం. ముందులోని అంటే తెలిసి తెలియని వయసులో సిగ్గు అనేది. ఆ తర్వాత భావనలు. ఇప్పుడు ఇలా కూర్చున్నాం, మనకేముంది? మనకు సిగ్గు తప్పు అని ఏమన్నా ఉందా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసుకుంటాం. అంటే ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని బ్రహ్మ మాట్లాడతాను. ఇది నాది కాదు, మీది కాదు, నీ వాళ్ళది కాదు, చెప్పేవాళ్ళది కాదు. నేను చెప్పానా, మీరు విన్నారా? బ్రహ్మ మాట్లాడుతాం, అవునా కదా? మన అబ్బాయి గారికి కొద్దిసేపు కవులు చెప్పాలని ఉంది. చక్కగా చాలా బాగుంది. అన్నీ ఉండాలి. అస్తమానం ఏం చదువుతాడు? అని నోట్లోంచి వచ్చినాయి ఆడికి సంబరంగా ఉంటుంది. అది చదవమన్నానని అప్పుడు చదివాడు, ఇప్పుడు అంత అక్కర్లేదురా, నేను నోట్లోంచి బ్రహ్మజ్ఞానం చెప్పచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు అంటే అక్షరదిద్దంత అలా అప్పుడు చదివాడు. ఇప్పుడు అస్తమానం అక్కర్లేదు, కొద్దిసేపు చెప్పి నీలోంచి సబ్జెక్ట్ చెప్పేస్తా. బ్రహ్మ సబ్జెక్టు ఇవాళ చెప్పుకున్న కవులు కాదు కదా, బ్రహ్మ సబ్జెక్టు
చెప్పేస్తంటే అలవాటైంది. ఇప్పుడు ఆడు పుస్తకం లేకుండా ఏకసంగ్రగా గంట అయినా చెప్పేస్తున్నాను, 2 గంటలైనా అలవాటైంది కదా మీరు. వీర్రాజు గారు అంటారు, అమ్మ మేము ఆ చదివిందే కానీ చంటిరాజు గారిలా నేను చెప్పలేనండి అంట. మీరు చెప్పవలసిందే అన్నాను. చంటిరాజు గారిలా చెప్పలేరంట. అంటే వీడికి నేను చెప్పాలి, నేను శ్వాస మీద ధ్యాస 1,00,000 మందిలో చెప్పాలి, స్పీకర్ పట్టుకోవాలి, నాకు అందరూ తప్పట్లు కొట్టాలి అనుకున్నాడు. అర్థమైందా? అనుకున్నది ఇక్కడ చెప్పగలుగుతున్నాడు. అంటే లోపల ఉంది అమ్మ, సూక్ష్మంగా ఎవరికి ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పం జరుగుతుంది అనుకున్నాడు. మరి అనుకున్నట్టు మరి తప్పట్లే నిజం అనుకున్నాడు. ఇప్పుడు తప్పట్లు అంటే దానికే అమ్మ తప్పట్లు కొట్టడం కాదు అమ్మా, మీరు నన్ను పొగుడుతున్నారు, మా ఆయన నన్ను పొగుడుతున్నారు, అందు గురించే మీ ఇద్దరు అనక రాత్నానేమో అన్నీ దానికి భావనలన్నీ తేడుతుంది కాదు. తిట్టినప్పుడు తిడతాను, ఇప్పుడు వైరాగ్యం పాటలు రాస్తాను. అమ్మ మరి మీరు ఎప్పుడో తిట్టలేదు, మళ్ళీ నాకే పెట్టింది అప్పుడు. నేను ఎప్పుడు తిట్టలేదు, అనుకున్న ఎప్పుడు తిట్టలేదు, వీడే తిట్టాడు. అది బాగుండాలని తిట్టాడు. నేనేంటి ఏడుతుంది, ఆడు తిట్టి నేను తిట్టానే. ఆనాడు నుంచి ఇప్పుడు వైరాగ్యం పాటలోకి వచ్చేసింది మన అన్నమయ్య గారు. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిలోకి కలవలేదా? అలాగే నువ్వు నీ ధ్యానం ఏంటి, నీకు రచయితగా పుట్టావు, ఎంతో సరస్వతి పుత్రురాలా పుట్టింది. మరి అయి ఎంతో మందికి జీవన్ముక్త స్థితిని అందిగి అంటే రాస్తా 3 రాస్తా. అలాగే ఇదంతా బ్రహ్మం చేస్తాం. బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా మనం ఉంటాం. గోపాలం గారు పాడుతున్నారు, ఇవన్నీ ఎక్కడ పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు? ఆయన అనుభవం ఉంది కాబట్టి ఆ పాటలో ఇది రాస్తుంది. దీనికి అనుభవే పాడి ఆయనకంటే. రాంబాబు స్వామి గారు మరి పాడిన శాస్త్రాలన్నీ లేవా? దర్శనం గారు ఇవన్నీ అనుభవంలోంచే కదా వచ్చినాయి. అందరూ కూడా మన సత్సంగులు పాడగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు అంటే ప్రతి ఒక్కరూ అనుభవం ఉంది. అనుభవంలోంచే బ్రహ్మరాత్రం, అనుభవంలోంచే పాట పాడింది. ఆట కింద అభ్యాసం వల్ల బ్రహ్మంగా బొమ్మలాట ఆడుకుంటున్నారు, బ్రహ్మంగా ఉంటున్నారు. బ్రహ్మాత్మ భావంతో బ్రహ్మం అనే 100% తెలిసి ప్రతి క్షణం బ్రహ్మాత్మ భావంతో ఏ కర్మ లేకుండా బాగుంటున్నారు. అందరికీ నమస్కారం. మీకు బోర్ అనిపిస్తే మానేయి, ఎంత మానేయండి. కానీ వేళ ముందు నుంచి 11 అయిపోయింది, 2 గంటలు కూడా బ్రహ్మం అంటే కొద్దిసేపు ఏమో ఇది తిప్పలు పెట్టింది అంటే ఆడి సైన్ ఉండాలంట. మరి హెచ్ఎం న్యూస్ ఆడిది కదా, మరి ఇంకొకళ్ళు వెళ్ళిపోతే మరి వాళ్ళు టెస్ట్ చేసుకుంటారంట. అందు గురించి మధ్య మధ్యలో అప్పుడు వర్మ ఇది పెట్టమన్నాడు, ఇది పెట్టు, ఇది పెట్టినా నాకు నవ్వు, అది రాకపోయినా నవ్వే, ఇది రాకపోయినా నవ్వు. ఎందుకంటే ఏ టైంలో ఏది జరుగుతుంటే అది జరుగుతుంది, ఏదైనా ఒకటి. అది మన చిన్నప్పటి నుంచి సత్సంగాలు ఉన్నాయా? సత్సంగం ఈవేళ లేకపోతే బాధపడటానికి చెప్పండి రా, అన్ని బ్రహ్మంలోనియే. అది వచ్చినప్పటికీ నవ్వుకుంటా అంటే దానికి అర్థం లేదు, నుంచుని ఉంది బొమ్మలాగా. కాదమ్మా నువ్వు వచ్చి కూర్చో, నేను దీంట్లోని రాలేదు అని మళ్ళీ ఆడికి ఫోన్ చేసి అలాగే ఇదంతా బ్రహ్మాత్మ. మహాత్ములందరికీ అనేక నమస్కారాలు. విన్నవాళ్ళకి బోరు కొట్టినా ఏ విధంగానే భావించుకోకండి. బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం, ఏది మాట్లాడినా బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. మంచైనా చెడైనా బ్రహ్మార్పణం. నేను బ్రహ్మార్పణమే. మీది బ్రహ్మార్పణం, మాది బ్రహ్మార్పణం. మీది